శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త. కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం తరఫు నుంచి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులకు స్వాగతం. ఈ 3 రోజులు కూడా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల జ్ఞాన బోధ సభ, అది మనకి ప్రత్యేకం. వీరు జగమెరిగినటువంటి అవధానులు, గురువులు, పండితులు మన దగ్గరికి క్రమబద్ధంగా ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటారు. వారి గురించినటువంటి పరిచయం అనవసరం, కానీ లఘువుగా నైనా 1-2 ముక్కలు చెప్పుకోవడం మన సాంప్రదాయం. అది కేవలం మన తృప్తి కోసం 1-2 ముక్కలు మనం చెప్పుకోవాలి. ప్రథమంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సనాతన ధర్మ పరిరక్షణకు ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అకుంఠితమైనటువంటి దీక్షతోటి అశేష కృషి చేస్తూ ఉండేటువంటి మహానుభావుల్లో వీరు అగ్రగణ్యులు. త్రిభాషా మహాసహస్రావధాని, ప్రణవ పీఠాధిపతులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఈ 8 భాషలలో, 1 కాదు 2 కాదు 8 భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి ప్రముఖ పండితులు. 2003లో మన స్వామీజీ వారు, శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు వీరిని దత్తపీఠ ఆస్థాన విద్వాంసులుగా నియమించారు. అంటే 19 సంవత్సరాల క్రితం. ఎన్నో ప్రపంచ స్థాయి పురస్కారాలు పారిజాత పుష్పాలై వీరి ఇంటి ముంగిట వారి పాదాల దగ్గర నిలిచాయి, వారిని వరించాయి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎన్నని చెప్తాం. ఇలాగా ఈ లిస్ట్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక 5 సువర్ణ ఘంట కంకణ సత్కారాలనండి, 2 గండ పెండేర సత్కారాలనండి, కనకాభిషేకం, బంగారపు జల్లు, పల్లకీలో ఊరేగింపులు, గజారోహణాలు, అశ్వారోహణాలు, రథారోహణ లాంటి సత్కారాలు ఎన్నో వీరిని వరించాయి. అయితే కొంతమందికి ఇంకా తెలియనటువంటి విషయం ఏమిటి అంటే, ఒకరోజు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఓ సుప్రభాత శుభ సమయంలో రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వారికి ఒక స్వప్న దర్శనం జరిగింది. అందులో శ్రీ మహాలక్ష్మి 30 సంస్కృత శ్లోకాలని పఠిస్తూ దర్శనం ఇచ్చి ఆ శ్లోకాలని కవిత్వంగా రాయమని చెప్పి తీయగా ఆనతీయగా మా నవ కథ, మా అంటే లక్ష్మీదేవి కదా, మాధవుడు లక్ష్మీదేవి యొక్క ధముడు. సో ఆ మా నవ కథ అని చెప్పి, మా లక్ష్మి నవ 9 కథలు అని లక్ష్మీదేవి యొక్క 9 కథల్ని సనాతన ధర్మ సిద్ధాంతాలను వివరిస్తూ ఒక పద్య కావ్యంగా దాన్ని రూపొందించారు. 2019లో గుంటూరులో శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానంలో శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి సమక్షంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం కూడా జరిగింది. ఇక అవధానాలంటారా, చెప్పనే అక్కర్లేదు. దాదాపు 1300 అష్టావధాన శతావధానాలు చేశారు. ప్రత్యేకించి ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటిది, కేవలం వారికి మాత్రమే వర్తించేటువంటిది ఏమిటి అంటే, తెలుగు, హిందీ, సంస్కృత భాషల్లో 3 కూడా మహాసహస్ర అవధానం చేసినటువంటి ఏకైక త్రిభాషా మహాసహస్ర అవధాని వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. బిరుదులు అంటారా, అవి అలా వస్తూ ఉంటాయి. రత్నము ఒరుని చేత అన్వేషించబడునే కానీ ఒరుని అన్వేషించునే అనేటువంటి ఆర్యోక్తి ఒకటి ఉంది. సో ఎప్పుడు కూడా రత్నాలు ఎక్కడన్నా ఉంటే బిరుదులు అవన్నీ కూడా అటువైపు పరిగెత్తుతాయి. అందుకని రత్నాలు వాటి కోసం వెతకరు. సో ఆ విధంగా ఎన్నో వచ్చాయి. సప్తఖండ అవధాన సార్వభౌమ
అభినవ శుక, ఆంధ్ర మురారి, ఆంధ్ర భాషాభూషణ, సరస్వతీ పుత్ర, సహస్ర పద్మ, ముఖ్యంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ధారణ వేదావధాన నిధి అనేటువంటి బిరుదంతో ఆశీర్వదించారు. వేద అవధాన నిధి, ధారణ వేదావధాన నిధి, అది అపూర్వమైనటువంటి బిరుదు. ఏ హార్వర్డు, ఎంఐటీలు, ఐఐటీలు ఇచ్చే బిరుదులుగా 2003 నుండి కూడా స్వామీజీ వారి అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరిస్తున్నారు. ఇక సద్గురుత్వం అంటారా, దాదాపు 1,00,000కు పైగా భక్తులకి మంత్రోపదేశం చేసి సమర్థ సద్గురువు అనేటువంటి ఒక బిరుదాన్ని కూడా పొందారు. ఇక ఈనాటి ప్రసంగ అంశానికి కనుక మనం వస్తే, ప్రతి ఒక్కరికి కూడా గురువు కావాల్సిందే. గురువు లేకుండా ఏది జరగదు. గురువు మనకు లేనటువంటి ఒక గురిని చూపిస్తారు, ఓ లక్ష్యాన్ని చూపిస్తాడు, గురువుని చూపిస్తారు, ఒక గురిని చూపిస్తారు. దాన్ని సాధించేటువంటి ఉపాయాన్ని కూడా తెలుపుతారు గురువులు. గురు కృపకు ఒక రూపాన్ని, ఒక ఆకృతిని గనక మనం దానికి రూపొందిస్తే అది ఎలా ఉంటుందిట? అది ఆదిత్య హృదయంలాగా ఉంటుందిట. అవతార పురుషుడికైనా, అవతార పురుషుడు రామచంద్రమూర్తి అవతార పురుషుడికైనా కానీ ఆపదలు దూరమై అనుకున్నవి సిద్ధించాలి అంటే గురువు కావాల్సిందే అని స్పష్టంగా చెప్పేటువంటిది ఈ ఆదిత్య హృదయం. సూర్యుడు చీకటి పోగొట్టి వెలుగు నింపేవాడు కాబట్టి గురుస్వరూపుడు. ఆ గురు హృదయం, ఈ ఆదిత్య హృదయంలో ఈనాడు చెప్పబోయేటువంటి ప్రసంగ అంశం ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయంలో భక్తులకి బాగా అర్థమవుతుంది. సూర్య ఆరాధన చేసి ఆ గాయత్రి మహామంత్రానికి ద్రష్ట అయినటువంటి ఆ విశ్వామిత్ర మహర్షికి కూడా ప్రత్యక్ష నారాయణుడి యొక్క ఆ అరుణోదయ చరణ కిరణ ప్రసార ప్రకాశమే గురువు అయింది. చివరికి కృష్ణార్జునుల నిమిత్తంగా భారతంలో భగవద్గీత, అగస్త్య రామచంద్రుడిని ఆలంబనం చేసుకొని రామాయణంలో ఆదిత్య హృదయం, ఈ రెండూ కూడా రణరంగంలోనే ఆవిర్భవించడం, అది మనం గమనించవలసినటువంటి ముఖ్య అంశం. ఒకటి, అటు ప్రపంచ శాంతికి, ఇటు ఆత్మతుష్టికి కూడా మూలకందాలైనటువంటి భయభక్తులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. నాడీ చక్రము మధ్య భాగాన్ని కూడా హృదయం అని పిలుస్తారు. ఆదిత్యుడి హృదయాన్ని తెలిపి ఈ ఆదిత్య హృదయాన్ని గనక పఠిస్తే హృద్రోగాలన్నీ కూడా దూరమై హృదయానికి పట్టినటువంటి భవరోగాలు కూడా హుష్కాకి అవడం తథ్యం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రేయమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్ మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని కదా ఆర్షోక్తి. సూర్యుడు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు, అగ్నిదేవుడు వర్చస్సునిస్తాడు, తేజస్సునిస్తాడు, ఓజస్సునిస్తాడు, సంపదనిస్తాడు. పరమేశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, మోక్షాన్ని శ్రీ మహావిష్ణువు అనుగ్రహిస్తాడు. వీటన్నిటినీ కూడా కలిపి ఏకకాలంలో ఇచ్చేవాడు ప్రత్యక్ష నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడు, ఆ సూర్యనారాయణుడు ఒకడే. హరించేటువంటి దాన్ని హృదయం అంటాం. విషయాల చేత హరింపబడేటువంటి దాన్ని కూడా హృదయం అనే అంటారు. ఈనాటి గురువు గారి ప్రసంగం భక్తజన మనోజ్ఞమై హృదయాన్ని హరించేదిగా ఉంటుంది అని అనడంలో ఏమాత్రము అనుమానం లేదు. మన కరతాళధ్వనుల మధ్యన బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర గురువు గారిని ఈనాటి తమ ప్రసంగానికి వేదికని అలంకరించమని ఆహ్వానిద్దాం. గురువుగారి ప్రసంగం మొదలుపెట్టే ముందు మన వేద పారాయణతోటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాము. అందరూ దయచేసి ఆసీనులు కండి. ఓం గురవే సర్వలోకానాం భిషదే భవరోగిణాం నిధగే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనోభిः విషేమదేవహిतं గదాయుः. స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తిరః పూషా విశ్వవేదాः
स्वस्तिरस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. అందరూ కూడా చెప్పండి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యుని ముందు గురువుగా స్వీకరించాలి. సమస్త జగత్తులకి గురువు, జగతాంగురుహు అని సూర్యుడి గురించి మార్కండేయ పురాణం చెబుతోంది. జగత్తులన్నిటికీ గురువుట ఆయన. ఇవాళ చాలామందికి ఎండ ఉన్న ప్రాంతంలో ఉన్నంతసేపు ఆయన గురించి పెద్దగా తెలియపోవచ్చు, కానీ మాట వరుసకు కూడా ఎండ కనపడినటువంటి వాళ్ళు, సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో జీవించేటటువంటి వాళ్ళు, కనబడక సూర్యుడు కనపడితే అమ్మ బాబోయ్ అని ఆయనకి భక్తితో నమస్కారం చేయవలసిందే. ఇంట్లో పవిత్ర జలాలతో స్నానం చేయడం కంటే సూర్యకిరణాల స్నానం గొప్పదని గుర్తించి సన్బాత్ అని పేరెట్టుకున్నారు అన్నమాట. ఇప్పుడు దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంత ఎందుకు, ఇప్పుడు మనం ప్రవచనం చేసుకుంటున్న ప్రాంతంలో హనుమంతుడు మరకత స్వామి వారు దర్శనమిస్తున్నారు, కార్యసిద్ధి హనుమంతుడు అనే పేరుతో. ఇంతటి హనుమంతుడు కూడా మళ్ళీ సూర్యుడిని సేవించి విద్యలు నేర్చుకున్నటువంటి వాడే. అంటే హనుమంతునికి కూడా గురువు. అందుకే హనుమంతుడు లంకానగరానికి వెళ్లే ముందు భక్తితో గురువుగారికి నమస్కరించుకున్నాడు. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం అని సుందరకాండములో వాల్మీకి మహర్షి ఈ శ్లోక రూపంలో అందించాడు హనుమంతుడు చేసిన పనిని. ముందు సూర్యుడికే నమస్కరించాడు ఆయన. గురువునకు నమస్కరించకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏ పని చేయకూడదు. ఒకవేళ చేసినా అది వ్యర్థం అయిపోతుంది. అందుకని అగ్రపూజ గురువుదే. దేవతారాధనలో విఘ్నేశ్వరుడు ఆదిపూజ్యుడిలాగా గురువుకి నమస్కారం చేసుకున్న తర్వాత ఏ పూజా కార్యక్రమమైనా మొదలు పెట్టాలి. ఒకరిద్దరికి అనడానికి వీలు లేకుండా జగత్తులో మహాత్ములు అనిపించుకున్న వాళ్ళందరికీ ఆయనే గురువు అయ్యాడు.
ఆయన దర్శనం చేసుకుని ఆయన్ని పూజించకుండా ఒక్కడు కూడా తరించలేడు. రాముడు తనకి గురువనే కాకుండా ఈయన వల్ల లోకం తరించాలి అనే కోరికతో సూర్యవంశాన్ని ఎన్నుకుని అవతరించాట. ఈ విషయం పద్మపురాణంలో చెప్పారు. ఈ వంశాన్ని ఎందుకు ఎన్నుకున్నావు అని రాముణ్ణి అగస్త్యుడు అడిగాడు. అగస్త్యుడు రామునికి ఆదిత్య హృదయం చెప్పినవాడు. అటువంటి వాడు రామావతార సమాప్త సమయంలో వచ్చి అనేక వంశాలు ఉన్నాయి కదా, ప్రత్యేకంగా ఈ సూర్యవంశం ఎందుకు అనుకున్నావు అంటే సూర్యుడు జగద్గురు అని చెప్పడానికి, సూర్యకిరణములకు మించి ఆరోగ్యం ఇచ్చే వస్తువు మరొకటి లేదని చెప్పడం కోసం, సూర్యుడే సకల ధనాలకి మూలకారకుడు అని చెప్పడం కోసం ఆ వంశాన్ని ఎన్నుకున్నానన్నాడు ఆయన. నేనే సూర్యుడిని కూడా చెప్పాడు ఆయన. అహమాదిత్య, భగవద్గీతలో నేనే సూర్యుడిని చెప్పాడు ఆయన. సూర్యుడి రూపంలో ఉన్నది పరమాత్మే, పరమాత్మ రూపంలో ఉన్నది సూర్యుడే. నారాయణునికి సూర్యనారాయణునికి తేడా ఏమిటి? నారాయణుడు కనిపించకుండా ప్రతి ప్రాణిలో హృదయంలో ఉంటాడు, కానీ సూర్యనారాయణుడు ప్రత్యక్షమవుతాడు. అక్షము అంటే కన్నండోయ్. ప్రతి అక్షము ప్రత్యక్షము, అందరి కళ్ళకి ఎదురుగుండా కనపడుతున్నాడు కాబట్టి ప్రత్యక్షం అన్నారు. అంతకంటే లేదు. ప్రత్యక్షం అంటే ప్రతి కంటికి ప్రతి చూపుకి కనపడేవాడు అని అర్థం. సహజంగా ఆయన ప్రత్యక్షం అయ్యాడు అంటే అర్థం ఏంటి? మన కంటికి కనపడ్డాడు అని అర్థం అనమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ బహుశా నేను కనపడుతున్నాను కదా, కళ్ళతోడు ఉన్నా లేకపోయినా అంతో ఎంతో స్పష్టంగానో అస్పష్టంగానో కనపడుతూనే ఉంటాను. అలా కనపడితే నేను ప్రత్యక్షం అయినట్టు అనమాట. కనపడకపోతే ఆయన ప్రత్యక్షం కానట్టే. సూర్యుడు కనపడకుండా ఎలా ఉంటాడు? ఆకాశంలో ఒక్క క్షణం ఆయన కేసు చూస్తే ఆ తర్వాత ఆయన ఉన్నాడనే విషయం మనకు తెలుస్తుంది. తీక్షణంగా చూడండి కాసేపు బయటికి వెళ్ళాక, అమ్మ సూర్యుడు ఉన్నాడు రా అని వెంటనే కళ్ళు మూసుకుని కారు ఎక్కుతారు. నిజానికి సూర్యభగవానుడి కిరణముల వల్లే శరీరానికి ఎన్నో రకాలైన స్వాస్థ్యములు వస్తున్నాయి. ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. భవిష్య పురాణంలో సూర్యుడు ఆదిత్య హృదయం, దీని మహిమ అందులో కూడా ఉంటుంది. భవిష్య పురాణం అంటే అనేక వ్రతములకు సంబంధించినది. నాగ చతుర్థి, నాగపంచమి, గరుడ పంచమి, ఇలా ఒకటి కాదు, సకల వ్రతములు, సకల తీర్థయాత్రలు, మంత్ర ఆరాధనలకి సంబంధించిన విశేషములన్నీ ఈ భవిష్య పురాణంలో ఉన్నాయి. అందులో ఈ ఆదిత్య హృదయం గురించి కూడా చెప్పారు. కలియుగంలో మానవులు ఆదిత్యుణ్ణి మర్చిపోతారు. సూర్యుడి యొక్క కిరణములని తమ శరీరం మీద పడకుండా ఎప్పటికప్పుడు ఇళ్లలో దాక్కుంటారు. సూర్యుని ఎలా తప్పించుకుందామా అని ఓ ప్రత్యేకమైన యంత్రాలు కల్పించుకుంటారని రాశారండి. అంటే ఏసీ మిషన్లు. సూర్యుడి కిరణాలు మనకు వస్తే ప్రమాదం అనుకుని భయపడి అందులో దాక్కుంటారు. దానివల్ల కొంతకాలానికి సూర్యుడి ఎండ తట్టుకోలేరు. దానివల్ల చర్మ వ్యాధుల పాలై బుర్ర పాడైపోయి తరచుగా బుర్ర స్తంభించిపోవడం అనే రోగానికి గురవుతారని చెప్పారు. దాన్ని మన వాళ్ళు ఆర్టిజం అంటున్నారు. ఇప్పుడు చాలామంది పిల్లలను చూశారు ఈ మధ్యన, అలా ఉండిపోతాడు, వాడికి ఏం బుర్ర పనిచేయదు, అసలు వాడు ఎంత పెరిగినా చిన్నపిల్లవాళ్ళగా ఉంటాడు. ఇప్పుడు ఈ కలియుగంలో ఒక ఫ్యాషన్ కూడా వచ్చిందిలేండి. 2 నిమిషాలు మాట్లాడితే 600 సార్లు ఆ అనేది లేకుండా మాట్లాడడం మానేశారు. దీనికి కారణం సూర్యుడి యొక్క కిరణములు సక్రమంగా మన నెత్తి మీద పడకపోవటం. మీరు చూడండి, ఈ మధ్యన ఉపన్యాసం చెప్పేటప్పుడు కొత్త స్టైల్ వచ్చిందనమాట. ఇప్పుడు ఆ పద్మాకర్ గారిని ఆ పిలుస్తున్నాం, ఆ ఏమిటి ఆ అని నాకు అనుమానం వచ్చింది. అంటే ఏమిటి, అది ఎందుకు నేర్చుకున్నారో తెలియదు, లేకపోతే బహుశా ఈ సూర్యకిరణములు నెత్తి మీద పడకపోవటం వల్ల బుర్ర స్తంభించిపోవడం వల్ల వచ్చిందో తెలియటం లేదు. పదమునకు మధ్యలో 10 సార్లు ఆనకుండా ఉండలేని దుస్థితి ఉందే, అది కేవలం సూర్యకిరణములు సక్రమంగా శిరస్సు మీద పడకపోవటం అట. సూర్యుడి కిరణములలో ఉన్నంత ఆరోగ్య శక్తి లేదు. అలాగని అతి ఏదైనా ప్రమాదం ఉండవు. సూర్యుడు ఒక గొప్ప వైద్యుడు. సూర్య ఏవ భిషగ్వర్య, సూర్యుడే నిజమైన వైద్యుడు. ఆయన కిరణములు వైద్యమునకు ఎంత స్వీకరించడానికి అవసరమో అంతే స్వీకరించాలి. మందు ఎంత వేసుకుంటాం? హోమియోపతి మాత్రలు అయితే 3 మాత్రలు, 4 మాత్రలు, 5 మాత్రలు చాలు. దిక్కుమాలిన ఇంగ్లీష్ మందులు అయితే వేసుకున్న తర్వాత 3 రోజులు నిద్రపోతూనే ఉంటారు. కరోనా అనే పేరుతో వేసుకున్న రోగాల నుంచి కోలుకోవడానికి ఏడాది పడుతుంది. రోగం తక్కువే, మందు వల్ల ఎక్కువ. అసలు మందు ఎక్కువైతే ఎవడైనా అలాగే మత్తుగా పడి ఉంటాడట. ఈ మందులు, ఈ కలియుగంలో వచ్చే మందులు అంత భయంకరంగా ఉంటాయి. అలాగే వైద్యంలో ఎంత మనకి వైద్యుడు ఏ పరిమాణములో మాత్ర వేసుకోమన్నాడో అంతే వేసుకోవాలి. సూర్యకిరణములు కూడా అలాగే వేసుకోవాలి. అందులో సూర్యుడికి 3 ప్రత్యేకమైనటువంటి వైద్య కిరణములు ఉన్నాయట. అది ప్రాతకాలము, మధ్యాహ్నము,
సాయంకాలము. ఉదయం పూట సూర్యుడు ఎర్రని కిరణములతో వస్తాడు. ఆ సమయంలో ఆయన కిరణములను మనం పూర్తిగా ఆస్వాదిస్తే అత్యద్భుతమైన ఆలోచన వస్తుంది. ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో తెలుస్తుంది, సకాలంలో చేయగలుగుతాం. ఆలోచన ఇచ్చేవాడు ప్రాతకాల సూర్యుడు అన్నమాట. అందుకే ప్రాతకాలంలో బ్రహ్మస్వరూపుడు అన్నారు. కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. సృష్టికర్త. సృష్టి చేయాలంటే గొప్ప ఆలోచన కావాలి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని నాభిలో నుంచి వచ్చిన పద్మంలోంచి పుట్టాడు. అప్పుడు ఆయనకి సృష్టి చెయ్యి అని ఒక మాట చెవిలో పడింది. ఎలా చెయ్యాలి సృష్టి అన్నాడు ఆయన. పుట్టించు పుట్టించు అనే మాటలు చెవిలో వినపడుతున్నాయి, కానీ ఎలా పుట్టించాలి, పుట్టించడానికి కావలసిన ఆలోచన ఎలా వస్తుంది అనగా సూర్యభగవాను ఆరాధించు అన్నట్టు మళ్ళీ అన్నది ఎవరో కూడా వినలేదు ఆయన. మాటలు వినపడుతున్నాయి, ఆ మాటలు వినిపించేవాడు కనబడడం లేదు. అయితేనే ఇదేదో నా గురువు చెబుతున్నాడు అనుకుని మారు మాట్లాడకుండా సూర్యభగవాను ఆరాధించాడు. అప్పుడు ఆయనకి జనములను ఎలా సృష్టించాలి అని ఒక ఆలోచన వచ్చింది. సూర్యభగవానుడి ఆరాధన వల్ల జీవులను 4 రకములుగా సృష్టిస్తాను అనుకున్నట్టు ఆయన. ఆ 4 రకాలే: 1 అండజములు, 2 స్వేదజములు, 3 ఉద్భిజ్యములు, 4 జరాయుజములు. అండజములు అంటే గ్రొడ్ల నుండి పుట్టేవి. పక్షులు, మొసళ్ళు, అలా పాములు, ఇవన్నీ అండజములు. పక్షులు గుడ్లు పెడతాయి ముందు. ఆ గుడ్డు ఒక జన్మ, అది పొదగబడి అందులోంచి పిట్టలు బయటకు వస్తాయి. మొసళ్ళు కూడా అంతే, పాములు అంతే, ముందు గుడ్లు పెడతాయి. బల్లులు కూడా గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు కొంతకాలానికి చితికి అందులోంచి పిల్లలు బయటకు వస్తాయి. ఇలా ముందు గుడ్డు పుట్టి గుడ్డులోంచి పసి బిడ్డ బయటకు వచ్చేటటువంటి ప్రాణుల్ని అండజములు అంటారు. సంస్కృతంలో జ అంటే పుట్టినది, పుట్టినవాడు. అండజము గుడ్డు నుండి పుట్టినవాళ్ళు. ఇక రెండవది స్వేదజములు, చెమట నుంచి పుట్టేటటువంటివి. స్వేదము అంటే చెమట, జ అంటే పుట్టినవి. స్వేదజములు అనగా ఏమిటి? ఓ 4 రోజులు స్నానం చేయకుండా ఉంటే మీ శరీరం మీద చిన్న చిన్న పొక్కులు, కురుపులు వచ్చి అందులోంచి రకరకాల సూక్ష్మక్రిములు పుడతాయి. ఈ చెమట నుంచి పుట్టేవి ఇవే అనమాట. ఆ మధ్యన ఒక ఆయన ఓ 4 రోజులు స్నానం చేయకపోతే ఎందుకు చేయలేదురా అంటే, మీరే చెప్పారుగా స్వేదజముల్ని పుట్టించడం కోసమని స్నానం చేయలేదండి, లోకశ్రేయస్సు కోసం కొంతమందినైనా పుట్టించాలి కనుక స్నానం చేయలేదన్నాడు. అప్పుడు స్నానం చేయకపోతే వాటిని పుట్టించడం ఎలా ఉన్నా నీ పని అయిపోతుంది. వాటిని నువ్వు పుట్టించక్కర్లా, బ్రహ్మగారు పుట్టిస్తాడు. ఈ తల కూడా నూనె బొత్తిగా రాసుకోకపోయినా, సంరక్షించకపోయినా, ఎండలో పిచ్చి పిచ్చిగా తిరిగినా అప్పుడు చెమట పడుతుంది. 24 గంటలు చల్లదనానికి అలవాటైతే బయట ఎండ తట్టుకోలేం కదా. అప్పుడు 2 అడుగులు నడిస్తే చెమటండి. ఈ మధ్యన ఒక ఆయన నాతో మేడమెట్లు ఎక్కాడు, ఎక్కిన తర్వాత చెమటట్టేసింది, నాకేమో లోపల చలేస్తుంది. కారణం బొత్తిగా ఎండని తట్టుకోలేని దుస్థితి వచ్చిందనమాట, ఏదో కారణం చేత. అప్పుడు ఈ తలలో చెమట ఎక్కువ పడితే కొత్త జీవులు పుడతాయి, వాటిని పేలు అంటారు. ఈ పేలు కూడా స్వేదజములు. ఇక మంచం మీద పడుకోండి ఈ చెమట ఎక్కువగా ఉన్నప్పుడు, అప్పుడు ఈ చెమట మంచానికి తగిలి అందులోంచి పుడతాయి కొన్ని జీవులు, నల్లులు అంటారు వాటిని. ఈ విధంగా చెమట వల్ల చాలా రకాల క్రిములు పుడతాయి, వాటన్నిటిని స్వేదజములు. ఈ నల్లులు, పేలు, ఈ కురుపుల్లో ఉన్న సూక్ష్మక్రిములు, ఇవన్నీ స్వేదజములు. ఇక మూడవవి ఉద్భిజ్యములు. నేలలో పడి నేలలో కొంతకాలం ఉండి నీళ్లు పడినప్పుడు అది నాని అందులోంచి మొక్క బయటకు వస్తుందే వాటిని ఉద్భిజ్యములు అంటారు. ముందు విత్తనం పుడుతుంది, ఈ విత్తనం మట్టిలో పడుతుంది, ఆ మట్టిని నీటితో తడిపితే నాని సమయం వచ్చినప్పుడు ఆ విత్తనం 2గా చీల్చబడి అందులో నుంచి మొక్కలు బయటకు వస్తాయి. ఈ మొక్కలని, తీగలని, వీటన్నిటినీ కూడా ఉద్భిజ్యములు, నేలను అలా చీల్చుకుని బయటకు వచ్చి పుట్టేటటువంటి ప్రాణులు అంటారు. ఈ చెట్లన్నీ ఆ కోవకి చెందినవి అన్నమాట. ఇక 4వ ప్రాణులు మనం, జరాయుజములు. మనం అంటే కేవలం మనమే కాకుండా ఆవులు, గేదెలు, జింకలు, మానవులు, వీళ్ళంతా జరాయుజములని పిలువబడతారు. తల్లి కడుపులో
గర్భకోశం ఉంటుంది. ఆ గర్భకోశంలో మావి అనే పేరుతో ఒక అద్భుతమైన పదార్థం ఉన్నది. ఈ మావి పిల్లవాడిని రక్షిస్తుంది. అందుకే పిల్లవాడు పుట్టినప్పుడు ఆ నెత్తురు ఆ మావి కూడా బయటకు వస్తాయి. పశువుల్లో అయితే ఎక్కువ బాగా కనపడతాయి, మానవుల్లో కనపడే అవకాశం తక్కువ, ఎందుకంటే ఆసుపత్రిలో పురుడు పోసుకుంటున్నారు కనుక. పూర్వం అమ్మమ్మల ఇంట్లో పిల్లలు పుట్టేవారు, అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు పుట్టడం ఆసుపత్రిలో పుడుతున్నాడు, అందుకే 365 రోజులు ఆసుపత్రి పాలవుతున్నాడు. కాబట్టి ఈ జరాయుజములు అనేవి తెలియటం లేదు. కానీ ఈ తల్లి కడుపులో ఉన్నటువంటి గర్భకోశం నుంచి మావి నుంచి పుట్టేటటువంటి వాళ్ళంతా జరాయుజములని పిలువబడతారన్నమాట. ఈ విధమైన 4 ప్రాణులను సృష్టించాలి. మళ్ళీ ఈ 4 ప్రాణులు 84 లక్షల జీవరాశులు అటేకంగా. జరాయుజాలు ఎన్నున్నాయండి? ఆవులున్నాయి, గేదెలున్నాయి, జింకలున్నాయి, మేకలున్నాయి, గొర్రెలున్నాయి, ఇలా రకరకాల ప్రాణులు లేరు. అలాగే ఈ చెమట నుంచి పుట్టే వాటిల్లో కానీ, మొక్కల్లో కానీ, గుడ్లల్లో కానీ ఎన్నో తేడాలు ఉన్నాయి. ఈ తేడాలన్నీ కలిపి 84 లక్షల అటేకంగా. అసలు ఏ సైన్స్కి అందదు. ఆ రోజుల్లో మన పురాణాల్లో చెప్పారు ఆ విషయం. ఇంత ఆలోచన చేసి ఇన్ని ప్రాణుల్ని సృష్టించడానికి మూలకారకుడు సూర్యుడు, కాబట్టి సూర్యుడికి కృతజ్ఞుడై ఉంటున్నాను అన్నాడు ఆయన. అందుకే ఆదిత్య హృదయంలో ఏష బ్రహ్మ, ఈతడే బ్రహ్మ అన్నారు. బ్రహ్మరూపంలో బ్రహ్మగారికి ఆలోచన ఇచ్చి ఎంత సృష్టిని అందిస్తున్నవాడు సూర్యుడే. పుట్టించడం పెద్ద గొప్పే ఉంది. పుట్టించడం చాలా గొప్ప పని అయినా, ఆలోచనతో కూడినదైనా, దాన్ని పోషించడం చాలా అవసరం ఉండే, నిలబెట్టడం అవసరం. చాలా చోట్ల కంపెనీలు స్థాపిస్తున్నారు, ఆ తర్వాత కొంతకాలానికి అవి దివాళా ఎత్తేలా చేస్తున్నారు. కాబట్టి ఇల్లు కట్టడం కాదు, ఇల్లు మెయింటైన్ చేయాలి. కంపెనీ స్థాపించడం కాదు, చివరిదాకా నిలబడేలా చూడాలి. ఏదన్నా ఒక వ్యవస్థని స్థాపించడం ఎంత కష్టమో, అది యావత్కాలము భూమి ఉన్నంతకాలం ఉండేలా చేయడం ఇంకా కష్టం అన్నమాట. కాబట్టి పుట్టించడం కంటే పోషించడం ఇంకొంచెం కష్టం అన్నారు. ఈ పోషించే శక్తి కూడా కేవలం సూర్యభగవానుడే ఇస్తారు. అందుకే ఆయన విష్ణువు అన్నారు. ఆయన్ని ఆదిత్య హృదయంలో ఆయనకి ప్రత్యేకంగా బ్రహ్మ తర్వాత మాట విష్ణువు అన్నారు. విష్ణువు అనే శబ్దమునకు అంతటా వ్యాపిస్తాడు. వ్యాపించి ప్రతి ప్రాణికి ఎప్పుడు ఏది అవసరమో ఇచ్చి వాళ్ళని నిలబెడతాడని అర్థం. ఇదే లలితా సహస్రనామంలో సృష్టికర్త్రి బ్రహ్మరూప. సృష్టి చేస్తున్నప్పుడు అమ్మవారు బ్రహ్మరూపంలో ఉన్నది. గోప్త్రి పోషించేటప్పుడు గోవింద రూపిణి, గోవిందుడి రూపంలో ఉన్నది. సంహారిణి సంహరిస్తున్నప్పుడు రుద్రరూప, రుద్రుడి రూపంలో ఉన్నది. తిరోధానకరి తిరిగి వెనక్కి తీసుకుపోతున్నప్పుడు ఈశ్వరి అనే రూపంలో ఉన్నది. ఆ తర్వాత సదాశివ అనుగ్రహద, అనుగ్రహం ఇచ్చేటప్పుడు, అనుగ్రహం అనగా ఇక మళ్ళీ భూమికి తిరిగి రావలసిన అవసరము లేని శాశ్వత కైవల్యం. అలాంటి మోక్షం ఇచ్చేటప్పుడు సదాశివ అనే పేరుతో ఉంటుంది. ఈ 5 పంచకృత్య పరాయణ అన్నారు. 5 కృత్యములు చేస్తుంది అమ్మవారు అన్నారు. ఆ 5 కృత్యములు ప్రత్యక్షంగా సూర్యుడు నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఆదిత్య హృదయంలో ఏతడే బ్రహ్మ, ఏతడే విష్ణువు, ఏతడే రుద్రుడు, ఏతడే ప్రజాపతి అన్నారు. ఏషః అంటే ఇతడు, బ్రహ్మ ఏతడే విష్ణువు, ఏషః ఏతడు రుద్రః. ఈ ఏషః అనేది అన్నిటికీ అన్వయం చేసుకోవాలన్నమాట. అన్నీ అతడు కానిది లేనిది. ముందేమో బ్రహ్మరూపంలో ఆలోచన ఇచ్చి పుట్టించాడు. పుట్టించిన తర్వాత ఏ ప్రాణికి ఏ ఆహారం కల్పించాలి, వాడికి ఎవడికి ఏ ఆహారం ఇష్టమో అది ఇవ్వాలి. మనకి ఇష్టమైంది వాళ్ళకి పెడితే ఉపయోగం ఉందండి. మీకు పాయసం అంటే ఇష్టం అనుకోండి, ఇంటికి వచ్చినాడు కల్లా పాయసం తింటే వాడికి ఆయాసం వస్తుంది. అందరూ పాయసం తినలేరు. ఒక్కొక్కరికి పాయసం ఇష్టం, ఒక్కొక్కరికేమో పులిహార ఇష్టం, ఒక్కొక్కరికి దధ్యోదనం ఇష్టం, ఒక్కొక్కరికి కారం ఇష్టం, ఒక్కొక్కరికి పచ్చి ముక్కలు ఇష్టం, ఏదో ముక్క ఇష్టం. మొత్తం మీద ఎవరికి ఏ పుర్రికి ఏ ఆలోచన ఇవ్వాలి, ఏ జఫ్వకి ఏ రుచి శోభిల్లుతుంది, ఇవన్నీ ఎరిగి వారికి అవే ఇస్తాట. ఇప్పుడు నాబోటాడు ఉన్నాడంటే కాశీలోనే ఉండాలని కోరుకుంటాడు. అందుకని గురువుగారికి కాశీలో పీఠం ఏర్పాటు చేయాలనుకుంటాడట. అందుకని విష్ణు అన్నారు ఆయన. లేదండి, కాశీలో మీ బోటి వాళ్ళు ఉంటే మేము ఎల్లవేళలు అక్కడెక్కడ ఉంటాం, మీరు కాశీలో ఉండి అప్పుడప్పుడు మా కోసం రండి, మేము డల్లాసులో ఉంటే డల్నెస్ పోతుంది అనుకుంటే మీకోసం డల్లాసులో పారేశాడు ఆయన.
ఇదే విష్ణువు యొక్క లక్షణం. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు, ఎవరికి ఏది కావాలో అది ఇస్తాడు. వారి ఆలోచనలో కాడు పొరపాటు ఉంటే అది వాడికి ప్రమాదం తెచ్చిపెడితే ఆ ప్రమాదపుట ఆలోచన తొలగించి సరైన ఆలోచన ఇస్తాడు. విష్ణువు యొక్క లక్షణం ఏమిటంటే మనం కోరితే అన్నీ ఇవ్వడండోయ్, అడిగినంత మాత్రం చేత అన్నీ ఇవ్వడు. అన్ని కోరికలు తీరుతాయి అంటారు కానీ పైకి సర్వాన్ కామాన్ అవాప్నుయాత్, ఈ పారాయణము చేస్తే అన్ని కోరికలు పొందుతాడు అంటే కోరికలు తీర్చుకుంటాడు అంటే అంతరార్థం ఏమిటి? నీకు తెలియని వెర్రి కోరిక కోరితే ఆ వెర్రి కోరిక తప్పురా అని చెప్పి సరైన మార్గంలో పెడతాడని అర్థం. చాలా కాలం క్రితం నా పక్క సీట్లో ఒక కుర్రాడు కూర్చున్నాడు. కుర్రాడితో పాటు వాళ్ళ అమ్మ కూడా కూర్చుంది. ఆవిడ అమ్మ, వీడు బొమ్మ. నాకేమో ఈ చివరి సీటు పారేశారు. ఈ కుర్రవాడు మధ్య మధ్యలో పోటు పొడుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఏమో సారీ అంటుంది మధ్యలో. సరే సారీ అయినా పర్వాలేదు కానీ ఒక 50 సార్లు పొడిచారు. కుర్రాడు బాగా అల్లరి చేస్తున్నాడు. నాకేమో నవ్వే వస్తుందండి, ఎంత పొడిచినా నా శరీరానికి ఏమవుతుంది కనుక. ఎంతలో హఠాత్తుగా కుర్రాడు విండో పైకెత్తు అన్నాడు. వాళ్ళేమో ఈ ఎయిర్ ఇండియా వాళ్ళు కిందకి దింపేయండి ఎండ వస్తుంది అంటారు, వీడేమో పైకెత్తి అంటాడు. వీడు ఎత్తడం, వాళ్ళు వచ్చి షట్టు షట్టు అనడం, వీడేమో పైకి ఎత్తు ఎత్తు అంటాడు. కాసేపు ఆ గొడవ అయ్యింది. ఎక్కిన దగ్గర నుంచి నాకు ఇదే గొడవ. కాసేపు అయ్యాక ఈ గ్లాస్ ఎందుకు పెట్టారు మమ్మీ అన్నాడు. అలా బయట విండు లోపలికి వస్తుందిరా, ఆవిడ మళ్ళీ గాలి అంటే వాడికి అర్థం కాదట, అందుకని విండు వస్తుందిరా అందుకని ఈ గ్లాస్ పెట్టారని. కానీ నాకు విండు కావాలి, ఈ గ్లాస్ పగలగొట్టు అంటాడు. అది పగలగొట్టు, ఆ విండు కావాలి. తప్పురా, పగలగొడితే వాళ్ళు ఒప్పుకోరంటే పగలగొట్టాలి, నేను అందులోంచి కిందకు దూకాలి, దూకితే ఏమవుతుంది మమ్మీ అంటాడు. ఏది అంత ఎత్తు పైనుంచి విమానంలోంచి కిందకు దూకితే ఏమవుతుంది అంటాడు. ఆ కోరిక తీరనందుకు వాళ్ళ అమ్మతో గొడవ చేశాడు. చివరికి ఏం చేశారో తెలియదు కానీ నాకు మాత్రం సీటు మార్చారు, నా ఫేటు మారింది. ఎందుకు చెప్తున్నానంటే విండో పగలగొడితే అందులోంచి బయటకు వస్తే ఎంత ప్రమాదం మనకి తెలుసు. విమానంలో అంత పైనుంచి కిందకు దూకితే ఈ జీవితంలో మళ్ళీ ఎవరికో పురాణం చెప్పే అవకాశం నాకుండదు, వినే అవకాశం వాడికి ఉండదు. మనం కూడా ఆ పసిపిల్లవాళ్ళు లాంటి వాళ్ళం. విష్ణువు దగ్గరికి వెళ్ళి రకరకాల కోరికలు కోరుతాం అన్నమాట. మొత్తం డాలర్స్ నాకు ఇచ్చేయి అంటే ఇస్తే ఏం చేస్తాం మనం? దాన్ని ఏం మోస్తాం? ఇలాగా కోరని కోరికలు చాలా కోరుతాం. ఈ కోరికలన్నీ కనుక ఆయన తీరిస్తే దానివల్ల మనకి నష్టం తప్ప ఆయనకి ఏం ప్రమాదం లేదు. అందుకనే మనం అన్నీ కోరినా మనము ఎప్పుడు ఏ వస్తువునకు అర్హులమో, ఏది ఇస్తే మనకి లాభమో ప్రపంచానికి లాభమో అది మాత్రమే ఇచ్చి ఇవ్వకూడదు ఇవ్వట. కాబట్టి కోరినవన్నీ ఇవ్వడు, కోరిన వాటిలో ఔచిత్యం ఇస్తాడు, ఆయన సంకల్పం చేస్తాడు. అందుకనే యథాయోగ్యం తథా కొరు అన్నారు శంకరాచార్యులు వారు. భగవంతుని ఎలా కోరుకోవాలి? నేను దేనికి యోగ్యుడనో అది మాత్రమే ప్రసాదించు. అయోగ్యమైన వస్తువు ఇస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు ఇక్కడ నాకు పట్టుకొచ్చి ఒక కారు ప్రజెంటేషన్ ఇస్తే నేనేం చేసుకుంటాను? బేరం అనాలి. కారు కాదు బేర్ అది. ఆ కారు నేను నడపలేను, ఇక్కడ నడిపితే చంపేస్తారు, నాకు అసలు రూల్స్ తెలియవు. అదే ఇండియాలో ఇచ్చారు కూడా ఆ కారు, పోన్లే మంచివాళ్ళు అయ్యి మీరు ఇండియా వచ్చి అక్కడ కారు కొని చేతిలో పెడితే అక్కడ నడుపుకోగలుగుతాను. అక్కడ నేను మాత్రమే నడపగలను, మీరు నడపలేరు. ఏ వస్తువు ఎక్కడ అవసరమో అదే ఇవ్వాలి. అలా ఇచ్చే ఆలోచన చేస్తే ఆయన్ని గోవిందుడు అంటారు. ఆ గోవింద రూపంలో ఉన్నాడు పరమాత్మ. కాబట్టి అందరినీ పోషిస్తాడు, వారి వారి ఆలోచనలకు తగినటువంటి మార్పులు చేస్తాడు. వారిని ఎలా రక్షించాలో ఆయనకి తెలుసు. ఇవ్వకూడని వరాలు ఇస్తే భవిష్యత్తులో ఎంత నష్టమో ఆయనకి తెలుసునట. బ్రహ్మకి విష్ణువుకి ఓ తేడా ఉంది. బ్రహ్మగారు తపస్సు చేస్తే ఏమడిగితే ఇది ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వచ్చే లాభ నష్టాలు ఆయనకి అక్కర్లేదు, ఆయన పని అంతే. అడిగావా ఇమిగ్రేషన్ కొట్టేయటమే. వీడు ఎటువంటి వాడో చూసుకోవాల్సిన బాధ్యత విష్ణువుదనమాట. అందుకే ప్రహ్లాద్ చరిత్రలో నృసింహావతారం అయిపోయాక హిరణ్యకశిపుణ్ణి చంపాక బ్రహ్మగారిని దగ్గరికి పిలిచాడు విష్ణువు. మన్నిల్చి దేవశత్రులకి అన్నండిటువంటి వరములీకుము, పాపోత్పన్నులకు వరముల సగుట, పన్నగములకు అమృతమిడుట పంకజ గర్భ. బ్రహ్మదేవ, నేను మీ తండ్రిని విష్ణువుని, నన్ను మన్నించి ఈ పని చెయ్యి అన్నట్ట. అసలు భగవంతుడు అలా అనవలసిన అవసరం లేదు, అయినా ఆయన ఉత్తముడు కాబట్టి నా మీద దయతో నన్ను మన్నించి రాక్షసులకు ఇటువంటి వరములు భవిష్యత్తులో ఇవ్వకు. పాపాత్ములకి వరములు ఇవ్వడం
పాములకి అమృతం పోయడం వంటిది. పాముకి అమృతం పోస్తే ఏమవుతుంది? అది విషమే పెరుగుతుంది, అది దానికి చావు ఉండదు, దాంతో మనకి చచ్చే చావు అవుతుంది. కాబట్టి పాములకి అమృతం ఇవ్వకూడదు, పాపాత్ములకి వరములు ఇవ్వకూడదు. దయతో ఇవ్వద్దంటే ఏం చేయనండి, వాడు తపస్సు చేయగానే నన్ను నేను మరిచిపోతాను, వివసుండైపోతాను, అంటే నా శరీరము మనస్సు నా అధీనంలో ఉండదు, అందుకని వాడు అడిగిన వరాలు ఇవ్వవలసి వస్తుంది, మిగతా ఏర్పాట్లన్నీ మీరు చేసుకోండి అన్నాడు ఆయన. సూర్యభగవానుడు చేసే పని అదే. బ్రహ్మరూపంలో వరాలు తానే ఇచ్చుకుని ఈ వరముల వల్ల సృష్టికి ఏమైనా ప్రమాదం వస్తే దాన్ని అదుపులో పెట్టుకుంటూ ప్రజల్ని రక్షిస్తాడు ఆయన. దాని గురించే మార్కండేయ పురాణంలో సూర్యుడి మహిమని తెలియజేస్తూ, నాయనలారా, ప్రాతకాలంలో సూర్యకిరణములు మంచి ఆలోచనలు ఇస్తాయి, నీవు ఎప్పుడు ఏ పని చేస్తే లాభమో అటువంటి ఆలోచన ఇస్తాయి, విద్యని అభివృద్ధి చేస్తాయి. కాబట్టి ప్రాతకాలంలో సూర్యుడి దర్శనం చేసుకో. మధ్యాహ్నం పూట సరిగ్గా 12 గంటలకు సూర్యుడికి అర్ఘ్యం అందుకివ్వాలి. అర్ఘ్య సమయంలో సూర్యుని చూస్తున్నాం మనం, అప్పుడు ఆయన విష్ణుస్వరూపుడై అనుగ్రహిస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు. ఈ సృష్టిని ఎలా పోషించాలో, మన గృహస్థాశ్రమాన్ని ఎలా నిర్వహించాలో దానికి తగిన తెలివితేటలు ఇస్తాడు. సంపాదనే కాక సంపాదన సద్వినియోగం చేసే మార్గం ఆయన చూపిస్తాడు. అందుకని పూర్వకాలంలో మాధ్యాహ్నిక సంధ్యావందనం కూడా చేయండి అన్నారు. సంధ్యావందనం అని ఒక కార్యక్రమం ఉందిలేండి. సూర్యభగవానుడికి ప్రాతకాలంలోనూ 3 సార్లు అర్ఘ్యం ఇచ్చేవారు, మధ్యాహ్నం ఇచ్చేవారు, మళ్ళీ సాయంత్రం ఇచ్చేవారు. సాయం సంధ్యా సమయంలో రుద్రస్వరూపుడై ఉంటాడు సూర్యభగవానుడు. రుద్రుడు సంహారకుడు. సంహారము అంటే చాలా అత్యద్భుతమైనటువంటి పదం అది. ఉదాహరణకి మల్లెపూలతోటి ఒక హారం అల్లండి, అది బాగా అల్లితే దాన్ని సంహారము అంటే గొప్ప హారం, గొప్ప దండ అని అంటారు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు ఋతు సంహారం అన్నారు. అక్కడ సంహరించడం అని కాదు అక్కడ అర్థం, మంచి హారం. మానవుడు ఉదయం పూట చేసిన ఆలోచనలు, మధ్యాహ్నం పూట పొందే సద్బుద్ధులు, ఈ సంపాదన, వీటన్నిటినీ రాత్రి పడుకోబోయే ముందు ఒక గుదిగుచ్చి సరైన మార్గంలో పెట్టుకుని వాటిని భద్రపరుచుకుని అప్పుడు హాయిగా నిద్రపోవడాన్ని సంహారం అంటారు. ఇంకొకటి, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డారు కదా, అప్పుడు మన ఇంద్రియాలు ఏమైపోయాయి? అలిసిపోయాయి. సాధారణంగా ఇప్పుడంటే సాయంత్రం ఉపన్యాసం 6:30కో 6:00కో పెడుతున్నారు, కానీ పూర్వం ఎప్పుడు కూడా మధ్యాహ్నం పూటే పెట్టేవారు. అది కూడా భోజనం అయ్యాక పెట్టేవారు. ఎక్కువ తినకుండా భోజనం కొంచెం తక్కువ తిని పూర్వం భోజనం అయ్యాక అప్పుడు పురాణం వినేవారు. అదే ఎప్పుడో ప్రొద్దుట్లు వేస్తారు పాపం. పొద్దుట అంటే పెందరాళ్ళే 8 లేచిపోయి 9 10 స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం దాకా టిక్ టిక్ అని కంప్యూటర్లో కొట్టుకొని ఆలోచన చేసి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి అలిసిపోతారు కదా. అప్పుడు ఏమవుతుందన్నమాట, పురాణం వినేటప్పుడు ఏదో నా బొట్టివాడు పురాణం కాబట్టి మీరు ఇలా సంతోషంగా వింటున్నారు, కానీ కొంతమంది పురాణం చెబుతూ ఉంటే అని తల ఊపుతారనమాట. అప్పుడు నేను నిజంగా ఒకసారి అలా జరిగిందండోయ్. పాపం అమెరికా నుంచి మొన్న హరిద్వార్ ఉపన్యాసానికి వచ్చారు ఒక ఆవిడ. రావడంతో ముందు వరుసలో కూర్చొని ఇలా అంటూ అంటే నా ఉపన్యాసం బాగుందేమో అందుకని ఆనందంతో ఆవిడ తల ఊపుతున్నారు అనుకున్నాను. తర్వాత తెలిసింది ఆవిడకి జట్టు చీర, జట్లాగులాగా లాగు పంచే చొక్కా ప్యాంటులాగా ఆవిడకి జట్టు చీర వచ్చి దాంతో నిద్ర వస్తుందట. నిజమది. మరి అలిసిపోతే మన ఇంద్రియములు మన మాట వినవు. అందుకని ఇంద్రియాలకి తగినటువంటి విశ్రాంతినివ్వాలి. వాటిని విపరీతంగా వాడితే చివరికి శరీరం అనారోగ్యం పాలవుతుంది. సాయం సంధ్యా సమయంలో శరీరం అంతా అలిసిపోతుంది. అప్పుడు ఏమి చేయాలి? అర్ఘ్యప్రదానం చేస్తే రుద్రుడి యొక్క శక్తి ఆ ఎర్రని కిరణముల ద్వారా మన శరీరంలో ప్రవేశిస్తుంది. అందులో డి విటమిన్ కిరణాలు ఉంటాయి. డి విటమిన్ చాలా గొప్పది. అది శరీరాన్ని స్నిగ్ధత్వం చేస్తుంది. స్నిగ్ధత్వం అంటే తెలుసు కదా, శరీరం బిగుసుకుపోతుంది చర్మం మనకి తెలియకుండానే. పిచ్చి పిచ్చిగా తిరిగినా, వాడకూడని రసాయన పదార్థాలు వాడినా వీటి వల్ల చర్మం కోమలత్వం పోయి మృదుత్వం కోల్పోయి గరుకైపోతుంది, విపరీతంగా మారిపోతుంది. అందుకే కొంతమంది చర్మం ముట్టుకుంటే మనకు అసహ్యం కలిగేలా అయిపోతుంది అన్నమాట. దీనికి మూల కారణం ఏమిటంటే సూర్యకిరణములను సక్రమంగా ఉపయోగించుకోకపోవడం ఒక పక్కన పెడితే, కలియుగంలోట విచిత్ర రసాయన పదార్థములతో స్నానము చేస్తారు, దాంతో అందరి శరీరాలు రోగగ్రస్తం అయిపోతాయని రాశారు. వ్యాసుడు ఎంత గొప్పవాడండి. 5128 ఏళ్ల క్రితం భవిష్య పురాణంలో రాశాడు ఈ మాట, భాగవతంలో రాశాడు. ఇది కలియుగం మానవుల గురించి. కలియుగంలో నదులలో స్నానము చెయ్యరు,
స్నానం చేసే నీళ్లలో రకరకాల మందులు కలుపుతారు. అంటే క్లోరిన్ లాంటివి బాగా ఓవర్ ప్యూరిఫైడ్ అనమాట. ఈ నీళ్లతో పాటుగా ఒంటికి పిచ్చి పిచ్చి సబ్బులనే పేరుతో ఏవో రుద్దుతారు. బాడీ లోషన్. అది లోషన్ కాదు, మన శరీరం అంతా మోషన్. శరీరం అంతా దానివల్ల ఏమైపోతుందన్నమాట, గగురు అయిపోతుందిట, దద్దుర్లు వచ్చేస్తాయట, ఆరోగ్యం పాడైపోతుందిట. మీరు చూడండి, మా చిన్నప్పుడు అంటే మీ చిన్నప్పుడు కూడా చాలామంది ఇందులో ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. నేనెంత 16 ఏళ్ళ కుర్రాడిని, కొంచెం ఇంకా పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు. హాయిగా మేము నదికి వెళ్ళేవాళ్ళం. గణపురం అనే ఒక ఊళ్ళో ఎక్కువ కాలం ఉన్నాం. అక్కడ మంచి పెద్ద కాలం ఉండేది, గోదావరి కాలువ. ఆ కాలువ ఒక్క వేసవి కాలంలో నెల్లాళ్ళు తప్ప మిగతా రోజుల్లో ప్రవహించేది. హాయిగా వెళ్ళి చిన్న చిన్న లాగులు కట్టుకుని డామ్మని దూకి ఇటు అటు 10 సార్లు ఈదేవాళ్ళం. ఆ తర్వాత అక్కడ ఉండేటట్టు ఒండ్రు బట్టి ఒళ్ళంతా పూసుకుని హాయిగా స్నానం చేసేవాళ్ళం. కుంకుడుకాయలతో తలంటుకునేవాళ్ళం. అసలు చర్మం ఎంత బాగుండేదండి. అప్పట్లో నా చర్మం ముట్టుకున్నవాళ్ళు మేగడ అనేవారు. లోగడ మేగడలా ఉండేది. ఇప్పుడు ఇలా రేగడ అవ్వడానికి గల కారణం ఇదిగో ఈ లోషన్లు. ఎక్కడికి వెళ్ళినా మంచి సబ్బులు దొరకవు, ఆ సేకాయ దొరకదు, కుంకుడుకాయలు దొరకవు, పిచ్చి పిచ్చి కెమికల్స్ అన్నీ రాసుకుంటున్నాం. దాంతో శరీరం తెలియకుండానే రోగగ్రస్తం అయిపోతుంది. పిచ్చి పిచ్చి రోగాలు వచ్చి చర్మాలకు మచ్చలు వచ్చేస్తున్నాయి. మన శరీరం అంటే మనకే జుగుప్స కలిగేలా తయారైపోతుంది. కానీ నిజంగా రాముడి శరీరం ముట్టుకుంటేట పద్మం ముట్టుకున్నట్టుగా ఉండేదిట. అందుకే పాదపద్మాలు అన్నారు. ఆ రోజుల్లో పాదపద్మం అనడం వెనకాత లేదో హాస్యానికి అనలేదు. నిజంగా రాముడి పాదాలు ముట్టుకుంటే శతదళ కోమలము అన్నారు. 100 రేకులు కలిగిన కోమలమైన తామర పువ్వుని ముట్టుకున్నంత అనుభూతి కలిగేదట. అంత ఎర్రగా ఉండేవిట. సీతాదేవి పాదాలు చూస్తే అలా ఉండేవి. ఇంకా ద్రౌపదీదేవి చేతులు చూస్తే అరిచేతులు పగడాల కంటే ఎర్రగా ఉండేవిట. తామర పువ్వుల యొక్క రేకులు కరగదీసి రసం చేసి ఆ రసంతో ఆవిడ చేతులు తయారు చేశారా అన్నారండి. అలా ఉన్నాయట. ఒకసారి ఆలోచించండి. తామర పువ్వు రేకులే శుతిమెత్తగా ఉంటాయి. ఆ తామర పువ్వు రేకులన్నిటినీ దగ్గరికి తెచ్చి రసం అంతా బయటికి తీసి ఆ రసం ఆవిడ అరిచేతుల కింద మారిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నారు ఆయన. నెత్తమ్మి రేకుల, నెత్తమ్మి నెర అంటే నిండు, తమ్మి అంటే తామర పువ్వు, నెత్తమ్మి అంటే నిండు తామర పువ్వు, పూర్తిగా వికసించిన తామర పువ్వు, మొగ్గ కాదు. అలా వికసించినటువంటి తామర పువ్వు యొక్క రేకులను ఏర్చి కూర్చి ముద్ద చేసి నూరి ఆ రసం తీస్తే ఆ రసం ఆవిడ అరిచేతులు అయ్యాయిట. ఇది తిక్కనగారు భారతంలో చెప్పిన మాట. దాన్ని బట్టి ఆ చేతులు ఎంత కోమలంగా ఉండుంటాయి, ఎంత ఎర్రగా ఉంటాయి. అటువంటి చేతులతో గంధం అరగదీసింది ఆవిడ. అరగదీస్తే పాపం చేతులు కందిపోయాయి, కాయలు కాశాయి. భీముడి దగ్గరికి వెళ్ళి, నేను ఎటువంటి దాన్ని, నా చేతుల గురించి అంతా ఎలా పొగిడేవారు, ఇప్పుడు రోజు ఆ సుధేష్ణ దగ్గర పనిచేసి గంధం అరగదీసి నా చేతులు విరగదీసినట్టు అయిపోయాయి, చేతులకి కాయలు కాశాయి అని ఆ కాయలు ఆయన ముఖానికి తడివి అంటించిందిట. భర్త గారికి చెబితే అర్థమవుదని భీముడి దగ్గరికి వెళ్ళి, ఒకప్పుడు నా చేతులతో నిన్ను ముట్టుకుంటే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడు అని ఆ చేతులతో బొగ్గలను ఎవరుగానే ఉలిక్కిపడ్డట్టు ఆయన. అంటే చేతులు అంత మృదువుగా ఉన్నవి గడ్డగట్టినట్టు అయిపోయాయి, కాయలు కాసేసి గరుకైపోయాయి అనమాట. ఆయన కూడా భయపడిపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రాకృతిక స్నానం చేసినంతకాలం, ప్రకృతిలో ఉన్న పదార్థాలతో స్నానం చేసినంతకాలం మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు. ధనం అనే పేరుతో, డబ్బు అనే పేరుతో జబ్బు తెచ్చిపెట్టుకుని ఇవన్నీ విడిచిపెట్టేశాం మనం. నదుల్లో స్నానాలు లేవు, ఉన్న నదులు కాలుష్యం. పూర్వంలో కుంకుడుకాయలు లేవు. కుంకుడుకాయ అనే పదార్థం ఉందని తెలుసుగా మీకు. కుంకుడుకాయను ఒక పదార్థం ఉండేది, వాటితో స్నానం చేసేవారు. అవన్నీ పోయాయి. ఒంటికి మట్టి పూసుకునేవారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బురద స్నానం అని కొత్తగా మొదలెట్టారు మళ్ళీ. కానీ అసలు పూర్వం వరద వస్తే బురదే, అందులో హాయిగా బురద రాసుకుంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అనమాట. ఈ విధంగా శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుంటున్నాం. కానీ భవిష్య పురాణంలో ఇదిగో ఇలా కృత్రిమ పదార్థాలు పెడతారు, వాటి వల్ల చర్మ వ్యాధులు వస్తాయి, మచ్చలు, తెల్ల మచ్చలు, కొంతమందికి నల్ల మచ్చలు కొన్ని వస్తాయని రాశాడండి. నేను నిజంగా ప్రామాణికమైన శ్లోకాలు మీకు పంపిస్తారు, ఎప్పుడైనా వీలుంటే చూడండి. అప్పుడు ఆయన చెప్పినట్టు అవుతుందన్నమాట. ఈ రోగములన్నీ భయంకరమైనవి. వీటి వల్ల నాలుక పొడారిపోతుంది, ముక్కులు స్తంభించిపోతాయి, అందరికీ నిత్యం జలుబే. ఎక్కడికి వెళ్ళినా అంటే తుమ్ములు వస్తాయి, కళ్ళు మండిపోతూ ఉంటాయి, జుట్టు ఊడిపోతూ ఉంటుంది, పట్టుకుచ్చుల్లో లేకుండా అయిపోతుంది, నడుం నొప్పులు వస్తాయి, పడుకోలేకుండా అయిపోతారు. ఇందు నుంచి బయటపడడం ఎలాగా?
సూర్యభగవానుడు సాయంకాల సమయంలో ఎర్రని కిరణములతో ఉంటాడు. ఆ సమయంలో మన శరీరం తడిగా ఉంటే ఆ తడి శరీరంలో నుంచి ఎర్రని సూర్యకిరణములు శరీరములోకి వెడతాయి. అప్పుడు ఆ వ్యక్తికి ఉన్న ఈ చర్మ వ్యాధులు తొలగి మళ్ళీ శరీరం ఆరోగ్యవంతమవుతుంది, చర్మం కోమలమవుతుంది అన్నారు. అందుకని పూర్వకాలంలో ఏం చేసేవారో తెలిసిన, స్కూల్లో చదువుకునేటప్పుడు సాయంత్రం తప్పనిసరిగా 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆడుకోమనేవారు. ఆ ఎండలో ఆడుకుంటూ ఉంటే క్రమక్రమంగా ఎండకిరణాలు ఆడుకుంటున్నప్పుడు మన శరీరమునకు పట్టిన చెమట ద్వారా లోపలికి వెళ్ళేవి. ఆట ద్వారా పిల్లలకి చెమట పడుతుంది కదా, అప్పుడు శరీరం తడి అవుతుంది. ఈ తడిలోంచి లోపలికి వెళ్ళిన కిరణములు ఆరోగ్యం ఇస్తాయి. అందుకే పూర్వకాలంలో పిల్లలు ఆడుకున్నంతకాలం, ఈ ఎండలో ఆడుకున్నంతకాలం వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండేవారు. కళ్ళు తిరిగి పడిపోవడాలు కొంచెం తక్కువగా ఉండేవి. ఇప్పుడు మనకేం చెప్పాడు సూర్యభగవానుడు ఆదిత్య హృదయం అనే ఒక గొప్ప స్తోత్రం ద్వారా, నాయనా ఉదయం పూట బ్రహ్మ, మధ్యాహ్నం విష్ణువు, సాయంత్రం రుద్రరూపంలో ఉంటాను నేను. ఈ 3 రూపాల్లో ఉన్నప్పుడు నా కిరణములను మీరు మీ శరీరంలో ప్రవేశపెట్టుకోండి, మీకు ఆరోగ్యం ఇస్తాను. దానికి మీరు చేయవలసిన పని ఏమిటి? ఉదయం లేవగానే స్నానం చేయండి. స్నానం చేసి మంచి బట్టలు కట్టుకోండి. సూర్యుడికి ఎదురుగుండా, ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడండి. 3 మార్లు అర్ఘ్యం ఇవ్వండి. ఈ అర్ఘ్యం ద్వారా నేను సంతృప్తి పొందుతాను, మీ శరీరానికి నా ఎర్రని కిరణములు లోపలికి ప్రసారమవుతాయి. దాంతో మంచి ఆలోచన వస్తుంది. ఆ పగలంతా ఇక నీరసం లేకుండా ఉంటుందన్నమాట. అమ్మా లేచానండి, మత్తుగా ఉందండి, బుర్ర పనిచేయట్లేదండి అనం ప్రాతఃసంధ్యావందనం చేస్తే. ప్రాతఃసంధ్యాకాలంలో 2 మార్గములు చెప్పారు. నదులలో అయితే హాయిగా స్నానం చేసి అలాగే తడి బట్టలతో తడి శరీరంతో 3 మార్లు గాయత్రీ మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వాలి. తడి శరీరంలోకి ఆ కిరణములు ఎలాగో పెడతాయి, సంతోషిస్తాం. రెండవది, కాసేపు ఆరోగ్యం పక్కన పెడితే మంత్రశాస్త్ర ప్రకారం కూడా మనకు ఉపయోగం. సూర్యుణ్ణి అనుదినము 3 కాలములలో మందేహులు అనే రాక్షసులు పట్టుకుంటారు. నేనేది నా సొంత పెత్తనంతో చెప్పట్లేదు, శాస్త్రములలో, పురాణములలో, వేదములలో ఉన్నదే చెబుతున్నాను. భాగవతం చూడండి, భారతం చూడండి. సూర్యుడిని మందేహులు అనే పేరుతో ఉండే కొంతమంది రాక్షసులు పట్టుకుంటారు. వాళ్ళు భయంకరమైనటువంటి విషసర్పాలు లాంటి వాళ్ళు, బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, అనారోగ్యం కలగజేసేవాళ్ళు. వాళ్ళు కావాలని ఉదయ మధ్యాహ్న సాయంకాల సమయములలో ఉన్న సూర్యభగవానుడి కిరణములు మానవులకు వెళితే వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, బాగుపడతారు, సద్బుద్ధితో ఉంటారు. కాబట్టి వీళ్ళని అనారోగ్యం పాలు చేయాలని సరిగ్గా ప్రాతకాలంలో పట్టుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి పట్టుకుంటారు, మళ్ళీ సాయంకాలంలో సూర్యుడు అస్తమించేటప్పుడు పట్టుకుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ దుర్మార్గుల్ని సూర్యుడి దగ్గర నుంచి దూరం చేయాలి. సూర్యుడిని పట్టుకున్న మందేహులు అనే రాక్షసుల్ని సూర్యుడి దగ్గర నుంచి పక్కకి పంపాలి. వాళ్ళకి చావు లేదండోయ్, చావు లేని వరం పొందారు వారు బ్రహ్మ ద్వారా. అందువల్ల వాళ్ళకి చావు ఉండదు. 3 పూట్ల పట్టుకుంటారు తప్ప చావరు. ఇప్పుడు ఉదయం పూట లేచి 3 సార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని గాయత్రీ మంత్రం చదువుతూ నీళ్లు వదిలితే ఈ నీళ్లు ఈ సంధ్యా సమయంలో మనం ఇచ్చేటటువంటి అర్ఘ్యం ఒక వజ్రాయుధంగా మారిపోతుంది. కఠినమైన, బలమైన, దృఢమైన వజ్రాయుధంగా మారి మహావేగంగా వెళ్ళిపోతుందట. సెకండ్లో 1,00,000 వంతన్నారు. అంతకాలాన్ని అసలు మనం లెక్క పెట్టలేం. అంత సూక్ష్మకాలంలో ఈ నీరు వజ్రంగా మారి సూర్యుడిని పట్టుకున్న మందేహాసురుల్ని పట్మను దెబ్బ కొడుతుంది. వాళ్ళు ఎగిరి దూరంగా పడిపోతారు. వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం దాకా కోలుకోరట. అప్పుడు సూర్యుడిని పట్టుకున్న మందేహులు వెళ్ళిపోతే ఆ శరీరం మీద, మన దేహం మీద మందేహుల వల్ల వచ్చే అపకిరణములు కాకుండా సూర్యుడి యొక్క మంచి కిరణములు వచ్చి పడతాయి. ఆ సూర్యకిరణముల వల్ల వీడికి ఆరోగ్యము, మంచి ఆలోచన వస్తుంది. అందుకని అర్ఘ్యం ఇవ్వాలి. మళ్ళీ మధ్యాహ్నం పూట వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. అప్పుడు కూడా కిరణములు మనకి సక్రమంగా ప్రసారం అవ్వాలంటే మళ్ళీ అర్ఘ్యం ఇవ్వాలి. మళ్ళీ తిరిగి సాయం సంధ్యా సమయంలో వీళ్ళు తిరిగి ఆయన పట్టుకుంటారు. అందుకే పోతన గారు భాగవతంలో శ్రీకృష్ణుడు మధురా నగరానికి వచ్చినప్పుడు అద్భుతమైన పద్యం రాశారు. సుందర సాయం సంధ్యావందన విప్రార్ఘ్యతో యవజ్రహతోద్యన్ మందేహాసుర రక్తస్యందము క్రియ కెంపుసం పెసగే అపరదిశం. అక్కడ అపరదిశ అన్నాడు కానీ పశ్చిమం అనలేదు. అపర అనే శబ్దం వరకు పశ్చిమం అని ఒక అర్థం. అపర శబ్దం ఎప్పుడు వాడతాం మళ్ళీ మనం? పరక్రియలు కాకుండా అపరక్రియలు, అపరబ్రహ్మ, అపరక్రియలు అనేది చచ్చిన తర్వాత వాడే శబ్దం.
ఈ పద్యం అంత చమత్కారంగా రాశారు. అపర దిశ, పశ్చిమ దిశ, అక్కడ ఎర్రని సూర్యకిరణములు కనపడ్డాయి. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పడమర వైపు ఉంటాడు. ఆ పడమర వైపు సూర్యుడు యొక్క కిరణములు ఎర్రగా ఉన్నాయి. ఆ ఎర్రని కిరణములు ఎలా ఉన్నాయి? అందమైన సాయం సంధ్యాకాలంలో సంధ్యావందనం చేస్తున్నారు మహానుభావులైన ఋషులు. వాళ్ళు ఆ సమయంలో 2 చేతుల్లోకి నీళ్లు తీసుకున్నారు. గాయత్రీ మంత్రాన్ని చదివి ఈ నీళ్లు అర్ఘ్యంగా ఇచ్చారు. అక్కడికి అది ఏమైందనమాట? సంధ్యావందన విప్ర అర్ఘ్య తోయము. ఇప్పుడు ప్రతిపదానికి అర్థం చెబుతాను. సుందర సాయం సంధ్యావందన విప్ర అర్ఘ్య తోయ. విప్రులు ఇచ్చినటువంటి అర్ఘ్యముగా ఇచ్చిన తోయ అంటే నీరు. ఆ నీరుందే వజ్రంగా మారిందట. ఈ వజ్రం వల్ల హతోద్యన్మందేహాసుర, వాళ్ళని చంపడానికి ఉద్యమించిన కారణం చేత, అంటే ఈ నీరు వజ్రంగా మారి వాళ్ళని ఒక దెబ్బ కొట్టింది. కొట్టడంతో ఆ మందేహాసుల శరీరాలు ఏమయ్యాయి? పగిలిపోయాయి. వజ్రంతో దెబ్బ కొడితే రాక్షసుల శరీరాలు ఏమవుతాయి? పట్మని పగిలాయి. పగిలినప్పుడు వాళ్ళ శరీరం నుంచి ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ఆ రక్తమే ఈ సూర్యకిరణముల రూపంలో ఎర్రగా ఉందా అన్నట్టుగా సూర్యుడు ఎర్రగా కనబడ్డాట. మందేహాసుర రక్తస్యందము క్రియ కెంపు సొంపెసగే అపరదిశన్. పశ్చిమ దిక్కులో ఆ విధంగా ఎర్రగా మారిపోయింది ఆకాశం అంతా. అది మందేహాసురుల రక్తం వలె ఉంది. మందేహాసురుల శరీరం నుంచి రక్తం ఎందుకు వస్తుందంటే ఈ విప్రులు ఇచ్చేటటువంటి అర్ఘ్యజలం వజ్రమై కొట్టడం వల్ల అన్నారు ఆయన. అంటే ఇందులో మనకి చెప్పకుండానే కాసేపు ప్రకృతి వర్ణాన్ని పక్కన పెడితే, నాయనలారా సాయం సమయంలో కూడా సంధ్యావందనము చెయ్యండి. ఈ సంధ్యావందనం వల్ల సూర్యుడికి రక్షణ కలుగుతుంది. అప్పుడు సూర్యుడికి రక్షణ కలిగితే మనకి రక్షణ కలుగుతుంది. సూర్యుడికి రక్షణ కలగకపోతే ఆయనకు వచ్చే నష్టం లేదు, మనకి నష్టం. సూర్యకిరణములు ఈ రాక్షసుల వల్ల ఆవరింపబడితే మానవులకి అనారోగ్యం కలిగించే కొత్త రోగాలు వస్తాయి. కోవిడ్ లాంటి రోగాలు వస్తాయి. అదే మీరు అర్ఘ్యం ఇస్తే ఈ దరిద్రపు రోగాలు రాకుండా శరీరానికి ఆరోగ్యవంతమైన కిరణములు అందుతాయి కనుక మీరు హాయిగా సుఖంగా ఉంటారు. ఇప్పుడు ఇంద్రియములన్నీ ఏమైపోతాయి? సంహరింపబడతాయి, లోపలికి ముడుచుకుంటాయి. శరీరానికి విశ్రాంతికి కావలసినట్టుగా శరీరం మలుచుకోబడుతుంది. అప్పుడు ఇంటికి వచ్చి హాయిగా భోజనం చేసి పడుకుంటే ఎంత గాఢంగా నిద్ర పడుతుందో. ఆ నిద్ర పట్టడాన్నే సంహారం అంటారు. బతికున్నంతకాలం ఇంటికి వచ్చి అలిసినటువంటి వాడు ఇంత అన్నం తిని చేయవలసిన పనులు లఘువుగా చేసుకుని మంచం మీద పడుకుంటే ఇక తెల్లారేదాకా వాడికి మెలుగు రాకూడదు. మధ్యలో 4 సార్లు శౌచాలయానికి వెడితే ఉపయోగం ఉంది. అప్పుడు అనారోగ్యమే. ఇవాళ ఈ షుగర్ రావడానికి మూల కారణం నిద్రపోయాక 10-12 సార్లు లేవడం, 4 సార్లు లేవడం, ఇవన్నిటికీ మూల కారణం సంధ్యావందనం చెయ్యకపోవటం. సంధ్యావందనం చేస్తే, సాయం సంధ్యావందనం చేస్తే ఆ సంధ్యారూపంలో ఉన్న రుద్ర రూపంలో ఉన్న సూర్యభగవానుడు నీకు రాత్రిపూటకు కావలసిన ఆరోగ్యం ఇస్తాడు. ఈ ఇచ్చే రుద్రుడు కూడా సూర్యుడే అని ఇట్నుంచి అటునుంచి ఇటు మొత్తం మీద సూర్యుడే ఈ మొత్తం అంతా అని చెప్పారు. ఈతడే బ్రహ్మ, ఈతడే విష్ణువు, ఈతడే రుద్రుడు. ఈ 3 రూపాల్లో మనల్ని రక్షిస్తున్నాడు. ప్రజాపతి ఆయన. ప్రజాపతి అనే శబ్దమునకు ప్రజలకు వల్లభుడు, భర్త, రాజు. ప్రజాపతి ఈ ప్రజలందరినీ సంతానమును సరైన మార్గంలో నడిపేటటువంటి మహానుభావుడు. మనందరం ఏదో సమయంలో తెలుసో తెలియకో చేయకూడని పనులు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మాటలో చెప్పాలంటే రాంగ్ స్టెప్ వేస్తూనే ఉంటాం. కానీ సూర్యభగవానుడు ఉపాసన చేస్తే పొరపాటు కూడా రాంగ్ స్టెప్ వేయట. సూర్యోపాసన చేసిన వాళ్ళందరినీ చూడండి, వాళ్ళు ఎప్పుడూ తప్పుడు పని చేయరు. జీవితం అనేది ఒక పెద్ద యుద్ధం. ఈ జీవన యుద్ధంలో విజయం పొందుతారు. అసలు నిజానికి రామచంద్రుడు పరబ్రహ్మ కదా, ఆయనకి అలసట ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రాముడు యుద్ధానికి వెడితే అలిసిపోతాడా? రాముడే అలిసిపోతే ప్రపంచం నశించిపోతుందిట. ఆయన కాలి కింద ఉన్న ఇంత దుమ్ము పొరపాటును వచ్చి పడితేనే రాయి రూపంలో స్తంభించిపోయి ఉన్న అహల్య అసలు రూపం పొందింది. ఎంతోమందిని అనుగ్రహించిన పరబ్రహ్మ. కానీ రాముడు లోకానికి ఒక గొప్ప సందేశం ఇవ్వడం కోసమే ఈ ఆదిత్య హృదయం సృష్టించుకున్నాడు ఆయన. రాముడు ఎప్పుడు నేను పరమాత్మని చెప్పలేదండోయ్. ఎందుకని? రావణునికి నరవానరుల చేతిలోనే వినాశనం ఉన్నది. నరుడి చేతిలో చావు, వానరుడి వల్ల నగర నాశనం ఉన్నది. కాబట్టి రావణుణ్ణి చంపాలంటే
సంపూర్ణ మానవుడు రావాలి. భూలోకంలో ఉన్న మానవులు సంపూర్ణ మానవులు ఎప్పటికీ కాలేరు. మనం సంపూర్ణ మానవులు అవ్వలేము. ఎందుకంటే మనలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఏ బలహీనత లేకుండా సకల సుగుణములు కలిగి ఉండాలంటే భగవంతుడే మానవుడి రూపంలో దిగి రావాల్సి వచ్చిందిట. వచ్చి ఇదిగో మానవుడంటే ఇలా ఉండాలి, నన్ను ఆదర్శంగా తీసుకోండి అన్నాడు ఆయన. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఆయన ధర్మజ్ఞుడు, ధర్మం ఎరిగినవాడు. జ్ఞ అంటే ఎరుగుట, ధర్మ జ్ఞ ధర్మము నెరిగినవాడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఆయనకి తెలిసి ఇంకెవరికి తెలియదు. ఒక్కొక్కసారి ధర్మం అధర్మం, ఒక్కోసారి అధర్మం ధర్మం. అది సమయ సందర్భాన్ని బట్టి ఉంటుంది. పాపాత్ముడు మాయావి ఉంటే మాయావిని మాయతో చంపాలట. అది తెలియటమే ధర్మజ్ఞం అంటే. రాముడు ఎంత ధర్మజ్ఞుడో తెలియాలంటే ఇంద్రజిత్తోదంతం తెలుసుకోవాలి. ఇంద్రజిత్తుడు ఆకాశంలో నుంచి విజృంభించి మాయాయుద్ధం చేస్తున్నాడు. మహామాయా యుద్ధం కంటికి కనపడ్డావు. వీడిని చంపాలంటే ఆ మాయ పటాపంచర్ అవ్వాలంటే వాడు చేసిన యజ్ఞం నాశనం చేయాలి. అందుకే ఈ మామూలుగా అయితే యజ్ఞం నాశనం చేయటం పాపమేనా కాదా? ఒక వ్యక్తి యజ్ఞం చేస్తూ ఉంటే దాన్ని ధ్వంసం చేయటం మహాపాపం. కానీ ఇంద్రజిత్తు లాంటి పాపాత్ముడే కనుక నికుంభిలా యాగము పూర్తి చేస్తే ఇక ఆ పూట ఎవరు వాడిని చంపలేరు. వాడి చేతిలో లక్ష్మణుడికి మరణం వస్తుంది. అందుకని ఆ యజ్ఞమును నాశనం చేయమన్నాడు. ఇది తెలియటమే ధర్మం అంటే. అందుకని రాముడు ధర్మజ్ఞుడు. దక్షుడు యజ్ఞం చేశాడు, కానీ ఆ యజ్ఞం పాపిష్ఠి యజ్ఞం, అరుద్రయాగం. అప్పుడు ఆ యజ్ఞం పాడు చేయడానికి యజ్ఞగుండంలో మలమూత్రాలు వేయవలసి వచ్చింది. పాపాత్ముల్ని నాశనం చేయటానికి యజ్ఞం పాడు చేయవచ్చును. ఒక దుర్మార్గుడిని చంపడానికి మనం కూడా దుర్మార్గత్వం వహించాలి. ఇవన్నీ సూక్ష్మధర్మములు అంటారు. ఈ సూక్ష్మధర్మములు ఎరిగినవాడు రాముడంటే. కృతజ్ఞ, కృత అంటే చెయ్యబడినది. ఇక్కడ మైకు పెట్టారనుకోండి, మైకును ఆయన పెడితే ఆయన కృతమైక, మైకుని అక్కడ పెట్టినవాడు అని అర్థం అనమాట. కృతము అంటే చెయ్యబడినది. ఏది చేసినా జ్ఞ గుర్తుపెట్టుకుంటే వాడిని కృతజ్ఞ అన్నారు. ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే ఆహా ఫలానా వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారండి అని 10 సార్లు చెప్పుకుంటే వాడిని కృతజ్ఞుడు అంటారట. ఇచ్చాడండి బోడి మంచినీళ్ళు, వాళ్ళ ఇంట్లోనూ వాటర్ బాటిల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆ డేట్ అంతా ఎక్స్పైర్ అయిపోయిన డేట్లు మనకు అంటగట్టాడండి అని మంచినీళ్ళు ఇచ్చిన వాడి మీద అభాండం వేస్తే వాడు పరమనీచుడు, అకృతజ్ఞుడు. అది పాపం. ఆయనేం చూసుకుంటాడు? డేట్ చూసుకుని ఇస్తారా? ఏదో పాపం ఇంటికి వచ్చారు, మంచినీళ్ళు ఇద్దామని ఇచ్చారు, తీరా అది కర్మకాలి ఎక్స్పైర్ అయింది అనుకోండి, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేక ఇస్తే ఆయన తిట్టుకుంటే పాపం. పాలిస్తే గుర్తుపెట్టుకున్నాడు రాముడు, మంచినీళ్ళు ఇస్తే గుర్తుపెట్టుకున్నాడు రాముడు. పడవ ఎక్కించి గంగానదిని దాటించిన గుహుణ్ణి యావజ్జీవితం పొగిడాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా గుహుడు లేకపోతే గంగ దాటలేకపోయేవాడండి, గంగానదిని దాటించిన మహానుభావుడు అండి అని ప్రశంసించేట. ఎవరు ప్రశంసిస్తున్నారండి వాళ్ళ? ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాక ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారు డొక్కు కారులో అని వెళ్ళిన తర్వాత అభాండం వేసిపోయేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కలియుగంలో. కానీ రాముడు అలా కాదు. ఏ పని చేసినా అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు ఆయన. అది నేర్చుకోవాలి. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, పురాణంలో వీరు మామూలు మనుషులు పొగుడుతారు ఏంటండి, వాడు ఎవడో పాయసం పెట్టాడని, ఇది ఏంటో మాకు నచ్చలేదు అని ఒక పిచ్చాడు అన్నాడు. నీకు నచ్చలేదంటే నీకు రాముడు నచ్చలేదని అర్థం. ఎందుకని? రాముడు అలా పొగిడాడు. నేను రాముడిని నమ్మాను, నేను రోజు రామనామస్మరణం చేస్తాను, కాబట్టి రాముడు చెప్పిన పని చేస్తానన్నాను నేను. వెంటనే రాముడు ఎప్పుడు అలాగే పొగిడాడు. గుహుణ్ణి పొగిడాడు, హనుమంతుణ్ణి కహా భరత సమత్వమ ప్రియభాయి, నువ్వు నాకు భరతునితో సమానమైన సోదరుడి అన్నాడు ఆయన. ఎప్పుడు అలా చెయ్యాలి. అటువంటి వాడిని కృతజ్ఞుడు అంటారు. ఇలాంటి అనేక లక్షణములు కలిపితే 16 లక్షణములు అవి రాముడిలో ఉన్నాయి. అందుకే రాముడు షోడశ కళా ప్రపూర్ణుడు. 16 కళలు చంద్రుడిలో ఉన్నాయి, అవి రాముడిలో ఉన్నాయి కనుకే రామచంద్రుడు అన్నారు ఆయన. రామసూర్యుడు అనలేదు అక్కడ. సూర్యవంశంలో పుట్టి సూర్యుడికి గురువు అయినా, సూర్యుడిని ఆయన ఆరాధించినా రామచంద్రుడు అంటాం కానీ రామసూర్యుడు అనం. చూడండి మీరు, అవునా? కాబట్టి 16 గుణములు ఉన్నాయి. ఇలాంటి గుణములు కలిగిన మానవుడిగా ఆయన వచ్చాడు. ఎక్కడ తన అవతార రహస్యం ప్రకటించకుండా జాగ్రత్త పడ్డాడు. ఎడనడ మహిమలు చూపించాడు ఆయన, చూపించకపోవడం లేదు. రాముడు బాణం వేస్తే ఎగిరి ఎక్కడో పడ్డాడు, వెళ్ళి మారీచుడు సముద్రం అవతల పడ్డాట ఒక బాణం దెబ్బకి. మనం బాణం వేస్తే ఆ కుర్చీకి తగలమంటే పక్కన వాడికి తగులుతుంది, మిర్చిని కొట్టాలంటే కుర్చీకి తగులుతుంది, కుర్చీకి కొడితే మిర్చికి తగులుతుంది. ఇంతకీ బాణం ఎక్కడుందని మళ్ళీ సెర్చ్ చేయాలి. కానీ రాముడు ఎక్కడికి వేస్తే అక్కడికే బాణం తగులుతుంది. అంతటివాడు, ఎంతోమందిని అనుగ్రహించినటువంటి వాడు. జటాయువునికి
నా ధర్మము వల్ల, నేను ధర్మాన్ని ఆచరించిన వాడినైతే నా ధర్మం వల్ల నువ్వు ఉత్తమ గతులకు వెళ్ళు అని తన ధర్మాన్ని ప్రకటించుకున్నవాడు ఆయన. అవునా రాముడు? అటువంటి రాముడిని చిట్ట చివర దేవతలంతా వచ్చి ఆది విష్ణువు వినువు అన్నారు. అప్పుడైనా చెప్పచ్చుగా, నేను విష్ణువుని చెప్పలేదు ఆయన. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. మీరు నన్ను విష్ణువు అంటున్నారు, అవతార పురుషుడు అంటున్నారు, ఇవేవీ నాకు తెలియవు. ఆత్మానం అంటే నన్ను నేను మానుషం మనిషిగా మన్యే భావిస్తున్నాను, నన్ను నేను మనిషి అనుకుంటున్నాను. ఏం మనిషిని నేను? దశరథాత్మజం రామం, దశరథుడి కొడుకైన రాముణ్ణి అనుకుంటున్నాను. ఇంతే తప్ప నేను విష్ణువుని అనలేదు ఆయన. ఎందుకెంత పని చేయవలసి వచ్చింది అంటే, పూర్తిగా తనను తాను నరుడు అని భావించిన వాని చేతిలో మాత్రమే రావణుడు మరణిస్తాడు. అందువల్ల ఆయన అవతారం ఎవ్వరికీ ప్రకటించకుండా రావణ వధ అయ్యేదాకా, అయిన తర్వాత కూడా ఏదో అవతారం చాలించేదాకా నేను రాముణ్ణి మనిషిని అన్నాడు ఆయన. మనిషిలా ప్రవర్తించాలి కదా. మనిషికి కొన్ని పరిమితులు ఉంటాయి. నేను మనిషి రూపంలో పుట్టాను అంటే ఆ మనిషికి అలసట ఉంటుంది, భోజనం చెయ్యాలి, నిద్రపోవాలి, అప్పుడప్పుడు కోపం తెచ్చుకోవాలి. ఎప్పుడూ కోపం లేకుండా ఉంటే మళ్ళీ వాడు ఎందుకు పనికిరాని చవట అంటారండి. అందుకని రాముడికి కోపం లేదు, కానీ ఏం చేస్తట? కోపం ఆవేశింప చేసుకుంటాడు, తెచ్చుకుంటాడనమాట. ఆవేశము చేసుకొనుట అంటే తెచ్చుకొనుట. నిజంగా రాముడికి కోపం వస్తే దేవతలు హడిలిపోయేవారట. శాంత పురుషుట్ట అప్పుడప్పుడు పాపాత్ములు శిక్షించడానికి కోపం తెచ్చుకుంటాడు. ఆ తెచ్చుకుంటే దేవతలు కూడా వణికిపోతారు. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అంటే దీని అర్థం, ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారో అతడెవడు? అతడే రాముడు. రాముడికి కోపం వస్తే దేవతలు కూడా వణికిపోతారు. వణికారో లేదో మనం రామాయణంలో చూసాం. సముద్ర దారిమ్మంటే ఇవ్వలేదు, నిన్ను నాశనం చేస్తాను అని కోదండం ఎక్కువ పెట్టగానే హడిలిపోయి వచ్చేసాడు సముద్రుడు. పురుష రూపం ధరించి వచ్చాడు. దెబ్బకి దెయ్యం దిగొచ్చింది. బతిమాలినంతసేపు దారివ్వలేదు ఆయన. అసలు ఏమిటో లోకంలో చాలామంది మనం బతిమాలితే పనిచేయరు, ఒక్కటిచ్చుకుంటామంటే పని చేస్తారు. పిల్లలు కూడా అంతే. ఈ ఫుడ్ తిను నాయన, ఫుడ్ తిను అంటే మన త్రెడ్డ తెంపుతారు. కానీ లాగి గోపేద ఒకటి ఇచ్చుకుంటే ఇక్కడ నేరం కాబట్టి ఇచ్చుకోవట్లేదు, కానీ వెంటనే అన్నం తింటాడు వాడు. కాబట్టి అప్పుడప్పుడు దండం తప్పదు. అప్పుడు రాముడి దగ్గరికి హడిలిపోయి మానవ రూపం ధరించి, రామా నేను నీ కోపానికి ఎంతవాడిని, నువ్వు బాణం వేస్తే భస్మం అయిపోతాను, పైగా మామగారి మీద అలాగ బాణం ఎత్తకూడదు, లక్ష్మీదేవి నా కూతురు విష్ణువుగా ఉన్నప్పుడు నీకు ఇచ్చాను, ఆ లక్ష్మీ సీత అని బతిమాలుకొని చివరికి సముద్రం మీద మార్గం కట్టుకో, వంతెన కట్టుకో అన్నాడు ఆయన. ఆయనకు కోపం వస్తే సముద్రం వణికిపోతుంది. సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు భూమిని కూడా బద్దలు చేసేస్తానన్నాడు ఆయన. పంచభూతాల్ని నాశనం చేస్తానన్నాడు ఆయన. పక్కన లక్ష్మణుడు శాంతం అన్నాడు. సీతాదేవి అవతారం చాలిస్తూ భూగర్భంలోకి వెళ్ళిపోయింది కదా. భూదేవి ఈ బాణంతో నిన్ను పగలగొట్టి నా సీతను పైకి తెచ్చుకుంటానన్నాడు ఆయన. అప్పుడు భూదేవి కూడా వణికిపోయింది. దేవతలు వచ్చి, మహాత్మా నువ్వు మనిషిని అన్నావు కదా, అలా పగలగొట్టడం ధర్మమా అన్నారు మళ్ళీని. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన మహామహిమ చూపిస్తూ కూడా మళ్ళీ నేను మానవుడిని అంటాడు. అలాంటి మానవుడి యొక్క లక్షణం ఏమిటనమాట, ఇప్పుడు నేను ఈ ఆదిత్య హృదయం ఎందుకు పుట్టిందో చెప్పడం కోసం ఇంత చెప్పవలసి వస్తుంది. ఇది తెలిస్తే కానీ అసలు ఆదిత్య హృదయం ఎందుకు పుట్టిందో తెలియదు. నేను మనిషిని, నేను రాత్రిపూట నిద్రపోవాలి, దర్భల మీద పడుకోవాలి, ప్రొద్దున్న లేవాలి, సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో రావాలి, లవ్ ఫీల్డ్లో దిగాలి, దిగ్గానే నా కోసం ఎవరొకరు కారు వేసుకు రావాలి, తీరా తెల్లవారుధాం 2ంటికి లేస్తే కాసిన మంచినీళ్ళు తాగాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఇవన్నీ నేను మానవుడిలా ప్రవర్తించాలి అన్నాడు ఆయన. అలసట ఉంటుంది, దాహం వేస్తుంది అన్నాడు కాబట్టి ఏం చేశాడు, యుద్ధంలో రావణుడితో యుద్ధం చేస్తుంటే అలిసిపోయాట. మానవ లక్షణములు తెచ్చుకున్నాడు, అలిసినట్టు నటించాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. అక్కడున్నది ఆదిత్య హృదయం యొక్క పుట్టుగా. యుద్ధ పరిశ్రాంతుడు, శ్రాంతుడు అంటే అలిసిపోయినవాడు, పరిశ్రాంతుడు మిక్కిలి అలిసిపోయినవాడు అనమాట. మామూలు అలసట కాదు అది, బాగా అలిసిపోయాడు. కనీసం చేతితో కోదండం కూడా ఎత్తలేనంత అలసట నటించేట ఆయన. అంతలా అలిసిపోయేట రాముడు కూడా. యుద్ధంలో అలిసిపోయి
ఈ యుద్ధంలో నుంచి విజయం ఎలా పొందాలి అని ఆలోచనలో పడ్డాడు. చింత అంటే ఆలోచన, చింత అంటే దుఃఖం, చింత అంటే బాధ. ఎవరైనా బాగుపడితే చూడలేని దుస్థితిని కూడా చింత అంటారండోయ్. అది ఇంకో విచిత్రమైన చింత. పక్కవాడు పొరపాటున 2 ఇళ్ళు కట్టుకున్నాడా, ఇక వీడికి నిద్ర పట్టదు. నా పక్కవాడు 2 ఇళ్ళు కొని వేసాడు, నేను 2 ఇళ్ళు కొనలేకపోయాను, వాడికంటే నేను డౌన్లో ఉన్నాను అనుకుంటాడు. దాంతో ఇంకా డౌన్ ఫాల్ అయిపోతాడు. ఇలాంటి వాటిల్లో ఇక్కడ ఆలోచనలో పడ్డాడు వీడిని ఎలా జయించాలి అని. అప్పుడు అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. అగస్త్యుడు ఎందుకు రావాలి? వశిష్ఠుడు కులగురువు, ఆయన సప్త ఋషుల్లో ఒకటి కదా, రావచ్చు కదా. పైన ఎంతోమంది మహాత్ములు ఉన్నారు కదా, కేవలం అగస్త్యుడు ఎందుకు వచ్చాడు అనేది ఎప్పుడైనా ఒకసారి మనం ఆలోచించామా? దానికి కూడా ఒక పురాణ గాథ ఉన్నది. అగస్త్యుడే రావాలి. సూర్యుడి గురించి చెప్పగలిగే సంపూర్ణ స్థితి, సంపూర్ణ మహిమ, జ్ఞానం ఒక్క అగస్త్యుడిలోనే ఉన్నది. చాలా కాలం క్రితం, అంటే రాముడు అవతారం ఎత్తడానికి ముందు కృతయుగంలో వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఇదంతా కృతయుగంలో జరిగింది. త్రేతాయుగంలో రాముడు అవతరించాడు. ఈ కథ కొంచెం చాలా జాగ్రత్తగా వినవలసిన కథ. ఒక రోజున మహానుభావుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకున్నాక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, నేను బ్రహ్మర్షి అనిపించుకున్నా జనమంతా వశిష్ఠుడిని ఎక్కువ పొగుడుతున్నారు, వశిష్ఠుడి కొన్నంత కీర్తి నాకు ఎందుకు రావడం లేదు, నన్ను వశిష్ఠుడి కంటే విశిష్టుడు అని నీ నోటితో పలికితే ప్రజలు కూడా గౌరవిస్తారు, కాబట్టి దయతో నన్ను వశిష్ఠుడి కంటే నువ్వే గొప్పవాడివి అని పలుకు అన్నట్టు విశ్వామిత్రుడు. దానికే అదేం అభ్యంతరం లేదు, నువ్వు మోర్ దాన్ వశిష్ఠ అంటాను, అలా అనాలంటే నేను చెప్పిన 3 పనులు చెయ్యన్నాడు ఆయన. ఏమిటన్నాడు విశ్వామిత్రుడు? 1, సూర్యభగవానుణ్ణి నా దగ్గరికి తీసుకురావాలి, రథంలో ఉన్నవాడిని నా దగ్గరికి తీసుకురావాలి. 2వది, అగస్త్యుడు ప్రస్తుతం దక్షిణ దిక్కులో దక్షారామంలో ఉన్నాడు, ఆయన్ని నా దగ్గరికి తీసుకురావాలి. ఇక 3వది, ఆదిశేషుణ్ణి భూమిని మొయ్యడం మానమని చెప్పి ఆదిశేషుణ్ణి కూడా నా దగ్గరికి తీసుకురావాలి. ఈ 3 నా దగ్గరికి తీసుకురాగలిగితే నేను నీకంటే గొప్పవాడు లేడని అంటాను, వశిష్ఠుడి కంటే నువ్వే విశిష్టుడివి అని ఒక మంచి సర్టిఫికెట్ ఇస్తాను, అవార్డు ఇచ్చేస్తానన్నాడు. డబ్బులు ఇవ్వను కానీ అవార్డు ఇస్తానన్నాడు. చాలా చోట్ల అవార్డులు ఇస్తారు కానీ రూపాయి ఎవరు. అలాగే నీకు కూడా ఓ చెక్క ముక్క మీద మోర్ దాన్ విశిష్ట ఆఫ్ వశిష్ట అని పెట్టేస్తాను అనగానే, అదెంత పని అండి, సూర్యుని తేవడం ఎంత, అగస్త్యుడిని తేవడం ఎంత, ఆదిశేషుడిని తేవడం ఎంత అనుకున్నాడు ఈయన. ముందు సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి భక్తితో నమస్కారం చేశాడు. సూర్యదేవ, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను, నాతో ఒక్కసారి బ్రహ్మ దగ్గరికి రావా అంటే, స్వామి నీకు తెలియనిదేముంది, నేను ఈ 7 గుర్రములు పూంచిన రథంలో నిరంతరం తిరుగుతూ ఉండాలి, నేను ఒక్కసారి తిరగడం ఆపేస్తే ప్రపంచం స్తంభించి నాశనం అయిపోతుంది, ఈ సూర్యకిరణములు లేకపోతే కాలచక్రం అయిపోతుంది. సుమతి అనే ఆవిడ శాపం వల్ల ఒకప్పుడు అలాగే నేను ఆగిపోతే ప్రపంచం అంతా ఇబ్బంది పడింది. సూర్యుడు అలా తిరగవలసిందే, పగలు రాత్రి అవ్వవలసిందే, కాలం సాగవలసిందే, కాలం వల్లే జగత్తంతా నడుస్తుంది, కాలాన్ని స్తంభింపచేసే అధికారం నాకు లేదన్నట్ట. నువ్వు తప్పుకోవా, నీ బదులు కొత్త సూర్యుని అందులో పెడతానన్నాడు ఈయన. అని ఏం చేశాడు, తన మెడలో రుద్రాక్ష తీసి మంత్రించి నూత్న సూర్యో భవ అని సూర్యుడి రథంలో పెట్టి సూర్యుడిని పక్కకి రమ్మన్నట్ట. సూర్యుడు బయటికి రాగానే ఈ రుద్రాక్ష అందులో వెలవెలబోతూ, సూర్యుడిలో లేదది, అస్తమిస్తున్న ఆకాశంలో ఉందిట. సూర్యుడు నవ్వి, నా కాంతిని సృష్టించడం నీ వల్ల కాదు, నువ్వు సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చు కాక, కానీ ఈ సూర్యకాంతిని నువ్వు సృష్టించలేవు, నేను తప్పుకుంటే ఎంత ప్రమాదమో తెలుసు కదా అని ఆ రుద్రాక్ష తీసి తాను మళ్ళీ అందులో కూర్చున్నాడు. విశ్వామిత్రుడు సిగ్గుపడ్డాడు. సూర్యుడికి బదులు మరొక సూర్యుని అందులో కూర్చోబెట్టలేకపోయాను, ఈ సూర్యుడి యొక్క ప్రకాశం వంటి ప్రకాశము కలిగినటువంటి ఒక గోళం అందులో పెట్టలేకపోయాను అనుకుని ఆ రుద్రాక్ష తిరిగి తన మెడలో పెట్టుకుని అక్కడి నుంచి అగస్త్యుని దగ్గరికి వచ్చాడు. అగస్త్య మహర్షి నాతో పాటు బ్రహ్మలోకానికి రమ్మంటే ఆయన అన్నాడు, నేను పైకి కనుక వస్తే, నీతో పాటు పైలోకాలకు వస్తే ఈ భూమి మొత్తం ఒకవైపు ఒరిగిపోతుంది. ఒకప్పుడు శివుడి పెళ్ళికి నేను వెళ్ళాను, శివుడి కళ్యాణం హిమాలయ పర్వత ప్రాంగణంలో జరిగింది.
ఆ హిమాలయ పర్వతానికి నేను వెళ్ళాను. ఒక్కసారి భూమి ఉత్తరం కేసి పూర్తిగా ఒరిగిపోయింది. గుండ్రంగా హాయిగా తిరుగుతున్న భూమి ఒరిగిపోగానే దేవతలు హాహాకారాలు చేశారు. శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. భూమి అంతా ఒరిగిపోతోంది, సృష్టి నశిస్తోంది, మానవులు నశించిపోతున్నారు, తిరుగుతున్న వాహనాలన్నీ తల్లకిందులైపోయాయి, ప్రళయం వస్తోందనగానే నా అంత బరువు ఉన్నవాడు ఒకడు నా పెళ్ళికి వచ్చాడు, వాడి వల్ల ఈ భూమి అంతా ఇలా తిరిగిపోతోంది. నేను ఉత్తరంలో ఉంటే ఆ రెండో వ్యక్తి దక్షిణంలో ఉంటే భూమి సమతౌల్యంతో ఉంటుంది, బ్యాలెన్స్గా ఉంటుంది, ఆ రెండో వ్యక్తిని అక్కడికి పంపేయండి అన్నట్ట. పడవలు ఎక్కేటప్పుడు చూసారుగా, నాటు పడవల్లో ఇక్కడొకండి కూర్చోబెడతారు. ఇక్కడ పద్మాకర్ గారిని కూర్చోబెట్టి ఆ పక్కన ఇంకొక గజరాజును కూర్చోబెట్టారు అనుకోండి, పడవ అటు తిరగబడిపోతుంది. కాబట్టి ఇక్కడ పద్మాకర్లు ఇద్దరో ముగ్గురో ఉంటే అటువైపు ఒక ఆయన్ని అటు కూర్చోబెట్టారంటే చక్కగా బ్యాలెన్స్గా ఉంటుంది. అందువల్ల నా అంత బరువు ఉన్నవాడిని అక్కడికి పంపండి అనగానే మీ అంత బరువు ఉన్నవాడు ఎవడుంటాడండి బాబు అన్నారు దేవతలు. ఈ అగస్త్యుడు చూడడానికి పొట్టిగా అలా కనపడతాడైనా మహాతపస్యాలి, ఆయనలో చాలా గొప్ప శక్తి ఉన్నది, ఆయన ఇక్కడ ఉన్నాడంటే ఈ భూమి ఇలాగే ఉంటుంది, కాబట్టి ఈయన తక్షణం దక్షారామానికి పంపేయండి అన్నట్ట. అప్పటి నుంచి దక్షారామంలో ఉంటున్నాను నేను. ఇప్పుడు నేను లేచాననుకో మళ్ళీ భూమి ఉత్తరం కేసి ఒరిగిపోతుంది. నా బదులు మరో అగస్త్యుణ్ణి ఇక్కడ కూర్చోబెడితే నేను నీతో బ్రహ్మలోకానికి వస్తానన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాట, కొత్త అగస్త్యుడిని సృష్టించాడు. ఎందుకంటే ఈయన సృష్టికి ప్రతి సృష్టి చేసినవాడు. రావి చెట్టుకి బదులు గంగరావి చెట్టు, సీతాఫలం బ్రహ్మగారు సృష్టిస్తే రామాఫలం ఆయన సృష్టించాడు. అన్నీ ఆయనవే, విశ్వామిత్ర సృష్టి అంటారండోయ్. సీతాఫలం బ్రహ్మ సృష్టించాడు, వ్యతిరేకంగా రామాఫలం సృష్టించాడు ఈయన. ఆయన రావి చెట్టు అయితే ఈయన గంగరావి చెట్టు అనమాట. ఆయన ఈత చెట్టు అయితే ఈయన వెర్రి ఈత చెట్టు. ఇలాగా ఆయన పుచ్చకాయలు ఈయన పిచ్చపుచ్చకాయలు, ఇలా రకరకాలైనవన్నీ సృష్టించాడు. అందుకని సృష్టికి ప్రతి సృష్టి అంటారు. ఇప్పుడు కొత్త అగస్త్యుడిని కూడా సృష్టించాట. పోయి నూతన అగస్త్య నువ్వు వెళ్ళి ఇక్కడ కూర్చో అనగానే ఆయన అక్కడ కూర్చున్నాడు అగస్త్యుడి సీట్లో. అగస్త్య పైకి లే అన్నట్ట. అగస్త్యుడు పైకి లేగానే మళ్ళీ భూమి గిర్రం తిరిగిపోవడం మొదలెట్టింది ఉత్తరానికి. అప్పుడు అగస్త్యుడు, నా వంటి అగస్త్యుడిని సృష్టించడం నీ వల్ల కాదయ్యా, నేను ఇక్కడే కూర్చుంటాను, నీ డూప్లికేట్ నువ్వు పట్టుకుపో అని అగస్త్యుడిని తిరిగి ఇచ్చేసేట. అక్కడికి రెండవ వ్యక్తిని కూడా తేలేక పాపం విశ్వామిత్రుడు చెండబోయి ఇప్పుడు కనీసం మూడో వాడిని ఆదిశేషుడినైనా బ్రహ్మదేవుడి దగ్గరికి పట్టుకెడదాం అని ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళాడు. శేషుడికి భక్తితో నమస్కరించి నాతో రమ్మనగానే నేను ఎలా వస్తానైనా, ఒక్క విష్ణువు తలుచుకుని నా బదులుగా ఎవడో ఒకడిని భూమిని మోసేవాడిని ఇక్కడ పెడితే అప్పుడు ఆయన అనుగ్రహంతో నేను అవతారం ఎత్తుతాను, లేకపోతే అవతారం ఎత్తలేను. నేను ఈ భూమి వదిలంటే ఈ భూమి మొత్తం రసాతలానికి పోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. అప్పుడు పాప వీళ్ళంతా ఏమైపోతారు, పద్మాకర్ గారు ఉపన్యాసం ఏమైపోతుంది, ఈ వినేవాళ్ళు ఏమైపోతారు, ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, నానాయాతన పడి H1 వీసా నుంచి గ్రీన్ కార్డు నుంచి ఏమో సిటిజన్షిప్కి వచ్చి ఇంత కష్టపడ్డాక వీళ్ళు ఇళ్ళన్నీ సముద్రంలో కొట్టుకుపోతే అన్యాయం కదా అనగానే, అయితే నువ్వు తప్పుకుంటే ఈ భూమిని తనంత తాను ఎవరి పడగల మీద ఉండకుండా గిర్రును తిరిగేటట్టు చేస్తాను, సముద్రంలో ములగకుండా చేస్తానన్నట్ట అని కాసిన నీళ్లు తీసి మంత్రించి, భూదేవి నువ్వు యథాతథంగా ఆదిశేషుడి పడగల మీద ఎలా తిరుగుతావో అలాగే తిరుగు, అటు ఇటు ఒరిగిపోవద్దు అని నీళ్లు తల్లి నువ్వు తప్పుకో అన్నట్టు ఆదిశేషుడిని. ఆదిశేషుడు పడగల్లా పైకి తీయడంతో ఇంకేముంది, భూమి మొత్తం రసాతలానికి వెళ్ళిపోవడం మొదలెట్టింది. పరుగును వచ్చి ఆదిశేషుడు మళ్ళీ 1000 పడగల మీద భూమిని ఎత్తి, కొంప ముంచేసావు కదయ్యా బాబు, ఈ కాసేపు భూకంపంలో ఎన్ని కొంపలు కొట్టుకుపోయాయో, ఎన్ని కొండలు పడిపోయాయో అన్నట్ట. ఇక విశ్వామిత్రుడు 3 విషయాలలో అపజయం పొంది బ్రహ్మ దగ్గరకు వచ్చి, బ్రహ్మదేవ నీవు చెప్పినట్టుగా 3 పనులు చేయలేకపోయాను, సూర్యుడిని తేలేకపోయాను, అగస్త్యుడిని తేలేకపోయాను, ఇటు ఆదిశేషుడిని తేలేకపోయాను అన్నట్ట. వెంటనే బ్రహ్మగారు వశిష్ఠుడిని పిలిచాడు. వశిష్ఠ ఆ ముగ్గురిని నా దగ్గరికి తీసుకురా అన్నట్ట. వశిష్ఠుడు హుటాహుటిని వెళ్ళాడు. తన మెడలో ఉన్న ఒక రుద్రాక్ష మంత్రించి సూర్యుడి యొక్క రథంలో పెట్టాడు. పెట్టి సూర్యదేవ నువ్వు బయటికి రా అన్నట్ట. సూర్యుడు రావడంతో ఈ రుద్రాక్ష అద్భుతమైన మరొక సూర్యుడి కింద మారిపోయి 7 గుర్రములు పూంచిన రథంలో ఏకధాటిని తిరగడం మొదలుపెట్టింది. అంటే సూర్యుడు లేకపోయినా ఒక రుద్రాక్షతో నూతన సూర్యుడిని సృష్టించి అందులో కూర్చోబెట్టాడు. దాంతో సృష్టి కార్యం యథాతథంగా సాగింది, కాలం సాగింది. అప్పుడు సూర్యుని వెంట పెట్టుకుని అగస్త్యుని దగ్గరికి వచ్చాడు. అగస్త్యుడున్న ప్రాంతంలో కూడా మళ్ళీ ఓ రుద్రాక్ష పెట్టాడు.
ఈ రుద్రాక్ష అగస్త్యుడిగా మరి అక్కడ కూర్చున్నది. ఈ అగస్త్యుడిని తన వెంట తీసుకొచ్చాడు. ఎక్కడ భూమి బెసగలేదట. అక్కడి నుంచి ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళాడు. కమండల జలం భూమి మీద జల్లి ఆదిశేష నువ్వు తప్పుకో అంటే ఆదిశేషుడు పడగలు ముడిచాడు. భూమి తనంత తాను అలాగే గుండ్రంగా తిరుగుతూనే ఉంది నిరాధారంగా. అప్పుడు ఈ ముగ్గురిని తీసుకుని బ్రహ్మ దగ్గరకు వచ్చాడు వశిష్ఠుడు. అప్పుడు ఆశ్చర్యపోయి విశ్వామిత్రుడు, ఈ 3 పనులు నేను చేయలేకపోయాను, వశిష్ఠుడు చేశాడు. వశిష్ఠుడు కంటే గొప్పవాడు లేడో నాకు ఇప్పుడే అర్థమైపోయింది. కానీ వశిష్ఠునికి ఈ శక్తి ఎలా వచ్చింది అని అడిగాట. అక్కడంది కోసం ఎరుపు. వశిష్ఠుడు నేను చేయలేని పని ఎలా చేశాడు, అతనితో నన్ను పోల్చుకోవడం తప్పే అనగా అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ వశిష్ఠుడు అగస్త్యుడు కొండలో నుంచి పుట్టారు ఒకప్పుడు, అందుకే ఇద్దరిని కుంభ సంభవులు అంటారు. పూర్వం ఊర్వశి ఆకాశంలో వెడుతూ ఉండగా సూర్యభగవానుడు ఆవిడ్ని చూచి ప్రేమించాడు. నువ్వు కొంతకాలం నాకు భార్యగా ఉండమంటే ఇప్పుడు నేను వేరే పని మీద పెడుతున్నాను, ఆ పని అయ్యాక నీ దగ్గరకు వస్తాను అన్నది. కానీ ఈ ఊర్వశి మీద ప్రేమ ఎక్కువైపోవటం వల్ల ఆయనకి వీర్యస్ఖలనం అయ్యన్నది. దాన్ని ఒక కుండలో వేసేట సూర్యుడు. ఆ తర్వాత వరుణదేవుడు కూడా ఈ వెడుతున్న ఊర్వశి వెంటబడ్డాడు. ఊర్వశి ఇదే సమాధానం చెప్పి నేను నలకోబరుడి దగ్గరికి వెడుతున్నాను, వచ్చాక నీ కోరిక తీరుస్తానన్నది. ఇప్పుడు వరుణుడికి కూడా అదే రేతపాతం అయింది. దీన్ని కూడా అదే కుండలో వేశారట. ఆ కుండలో నుంచి వశిష్ఠుడు ఈ అగస్త్యుడు పుట్టుకొచ్చారు. అందుకే ఆ ఇద్దరిని కలిపి ఏమంటారు, కుంభ సంభవులు మిత్రావరుణులు అంటారు. మిత్ర శబ్దమునకు సూర్యుడు, వరుణ శబ్దమునకు జలాధిదేవత. ఈ ఇద్దరి యొక్క రేతస్సులు కలిసి 2 కవల పిల్లలు పుట్టడం వల్ల ఈ 2 రేతస్సుల యొక్క మహాప్రభావంతో కొండలోంచి పుట్టిన వాళ్ళు అపూర్వ తపస్సంపన్నులు. ఒకప్పుడు వశిష్ఠుణ్ణి అగస్త్యుడు పిలిచి, నేను సూర్యుడి లాంటి వాణ్ణి, నేను ఇస్తున్న ఒక ఉపాసన చెయ్యి అని ఆదిత్య హృదయం ఒకప్పుడు వశిష్ఠుడికి ఇచ్చాడు. వశిష్ఠుడు అగస్త్యుని ద్వారా ఆదిత్య హృదయం నేర్చుకుని ప్రపంచంలో తనని మించిన బ్రహ్మర్షి లేడు అనిపించుకున్నట్ట. అందుకే విశ్వామిత్రుడిని మించిపోయాడు. అంటే ఆఖరికి వశిష్ఠునికి కూడా ఈ ఆదిత్య హృదయం ఇచ్చినవాడు అగస్త్య మహర్షి. అగస్త్యుడు అంత గొప్పవాడు. ఇంకొకటి కూడా ఉన్నది. అగస్త్యుడు కొంతకాలం సూర్యుడు డ్యూటీ చేశాడు. ఒకప్పుడు సూర్యభగవానుడు అజ్ఞాతవాసం చేశాడు. మీలో ఎవరైనా విరాట పర్వం చదవకపోతే చదవండి, లేదా నేను చెప్పిన విరాట పర్వం యూట్యూబ్లో వినండి. పాండవులు అజ్ఞాతవాసానికి వెడుతూ ఓ చోట ఆగారు. ధర్మరాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు, నా బతుకు ఎవరికీ రాకూడదు. రాజ్యం పోయి అరణ్యవాసం చేయటం ఒక ఎత్తు అయితే, ఏడాది పాటు ఎవరికీ కనపడకుండా అజ్ఞాతవాసం చేయటం ఎంత కష్టం అని బాధపడి, ఒకనాడేమును ఆపదలకు విడుమరగాంచి విప్రులం చుట్టల పెట్టుకొని సుఖముండ నోపుదుమొకో ఇప్పాటెందు కలదె ఉర్విజనులకు. ఎప్పటికైనా మేం కూడా కష్టాల్లోంచి బయటపడతామా, మంచి సంపదలు పొందుతామా, రాజ్యాన్ని పరిపాలించగలుగుతామా, ఈ బ్రాహ్మణోత్తముల్ని చుట్టాలని పెట్టుకుని ఇంత భోజనం చేయగలుగుతామా, ఈ కష్టాల్లోంచి బయటకు వస్తామా అని అడిగితే అప్పుడు ధౌమ్యుడు ఓదార్చాడు. ఓదార్చామన్నాడు, నాయన నువ్వు ఒక్కడైనా కష్టాలు పడినది, ఈ ప్రపంచంలో కష్టం పొందని వాడు ఎవడుంటాడు? పుట్టిన వాళ్ళంతా పుట్టుకతో సుఖాలు పొందరు, ఎక్కడో కొంతమందిని పక్కన పెడితే. నీకంటే పూర్వం అజ్ఞాతవాసం చాలామంది చేశారు. ధేను శరీర విలీనుడై అజ్ఞాతవాసంబు మార్తాండు సొలుపుటయును. ఒకప్పుడు ఆవు శరీరంలో ప్రవేశించి 12 సంవత్సరముల పాటు సూర్యుడు అజ్ఞాతవాసం చేశాడు. నువ్వు 1 ఏడాది అజ్ఞాతవాసం చేస్తున్నావు, సూర్యుడు ఎంతకాలం చేశాడు? 12 ఏళ్ళు. ఈ పద్యం తిక్కన గారి పద్యం చాలా గొప్ప పద్యం, సంస్కృతానికి అనువాదం. ధేను శరీర విలీనుడై అజ్ఞాత చర్య మార్తాండు సలుపుటయును. ఆవు శరీరంలో ప్రవేశించి సూర్యుడు అజ్ఞాతవాసం చేశాడు అనగానే అందరికీ అనుమానం రావాలి కదా, సూర్యుడు అంతటి వాడు ఆవు శరీరంలో దాక్కుని అజ్ఞాతవాసం ఎందుకు చేశాడు? సూర్యుడు 12 ఏళ్ళు కనపడకుండా పోతే లోకం ఏమైపోయింది? ఆ అనుమానం రావాలి మనందరికీ. దానికి ఒక కారణం ఉన్నది. సూర్యభగవానుడు ఒకప్పుడు భార్యని తిరస్కరించాడు తన తేజస్సుతో. ఆవిడ మీద కొంచెం కోపం ప్రదర్శించాడు. అప్పుడప్పుడు భర్తలకి భార్యల మీద కోపం రావడం సహజమే, కానీ ఎక్కువ కోపం వస్తే దాని ప్రభావం ప్రమాదంట. భార్య మీద ఎక్కువగా కోపగించిన వాడు ఎప్పటికైనా అజ్ఞాతవాసం చేయక తప్పదు అన్నారు. నేననలేదు సుమ, వ్యాసుడు అన్నాడు.
అలాగే సూర్యుడు కూడా భార్య మీద కోపగించగానే ఆవిడ అలిగింది. అలిగి కుష్ఠరోగి భవ అన్నది, కుష్ఠరోగం వచ్చుగాక. హడిలిపోయాడు ఆయన. సంధ్యాదేవికి దగ్గరికి వెళ్ళి, ఇలా కుష్ఠరోగం వస్తే ఎలాగా, నాకు రోగం వస్తే లోకం వాళ్ళందరికీ రోగం వస్తుంది, సూర్యకిరణములలో రోగాలుంటే ఆ సూర్యకిరణం ఎవడి మీద పడితే వాడికి ఆ రోగం వస్తుంది, కాబట్టి నేను సూర్యుడి పదవిలో ఉండకూడదు కదా అన్నాడు ఆయన. తొందరపడి చెప్పించానండి, మీరు లేకపోతే నేను మాత్రం ఉంటానా అందావిడ. పూర్వం భార్యలు పతివ్రతలను ఉండేవారు. వాళ్ళు పొరపాటున భర్త గారిని ఏదైనా తిడితే తర్వాత బాధపడిపోయేవారు అనమాట. అయ్యయ్యయ్యయ్యో మిమ్మల్ని శపించాను ఎలాగా అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, అమ్మా నువ్వు శపించావు, ఆయనకి రోగం వస్తుంది, రోగం వస్తే సూర్యుడి పదవిలో ఉండటానికి లేదు, రోగులకి ఆ పదవి ఉండదు, కోవిడ్ వచ్చిన వాడిని ఇంట్లో కూర్చోమంటారే 7 రోజుల పాటు, అలాగే ఈయన కూడా ఎక్కడో చోట దాక్కోవాలి అని ఒక గోవుని చూపించి ఈ ఆవు శరీరంలో దాక్కో, నీవు లేని 12 ఏళ్ళు నీ బదులుగా ఈ సూర్యుడి యొక్క రథంలో కూర్చుని ప్రజల్ని రక్షించే ఒక గొప్ప మహానుభావుడు ఉన్నాడు, ఆయనే అగస్త్యుడు. అగస్త్యుడు చేసిన తపస్సుకు మెచ్చుకుని శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలుకొని ఎవరి పనైనా చేసే శక్తి నీకు ఇస్తున్నాం అన్నట్టు శివుడు. కావాలంటే బ్రహ్మగారి పోస్ట్ ఆయన ఉండగలడు, బ్రహ్మగారి పదవిని పీకట్లేదు, కానీ విష్ణువు పదవిలో ఉండగలడు, రుద్రుడి పదవిని నిర్వహించగలడు, ఇక సూర్యుడి పదవిని ఎందుకు నిర్వహించలేడు అని అగస్త్యుడిని పిలిచి ఇందులో కూర్చోమనగానే అగస్త్యుడు సూర్యుడిగా మారిపోయి 12 ఏళ్ళు ఉద్యోగం చేశాడు. ప్రిన్సిపాల్ గారు లేనప్పుడు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అని ఉంటారు కదా, మేనేజర్ లేకపోతే తాత్కాలికమైన ఒక మేనేజర్ ఉండాలి. అలాగే ఈ 12 ఏళ్ళు సూర్యభగవానుడు ఆవు శరీరంలో దాక్కుంటే ఈ 12 సంవత్సరముల కాలం అగస్త్యుడు సూర్యుడి యొక్క ఉద్యోగం చేశాడు. అందుకే ఆయన మరొక సూర్యుడు, సూర్యుడిని ఉపాసించినవాడు, సూర్యుడి బదులుగా మరొక సూర్యుడిగా మారినటువంటి వాడు, ఒకప్పుడు వశిష్ఠుడికి ఈ ఆదిత్య హృదయం ఇచ్చినటువంటి వాడు, మహాతపస్యాలి అగస్త్యుడు. అతడు మాత్రమే సూర్యుడి యొక్క మనస్సుని పూర్తిగా ఎరిగినవాడు. ఆదిత్య హృదయం అన్నారు దాన్ని, ఆదిత్య స్తవం అనలేదు. సూర్యుడి యొక్క మనస్సు ఎరిగినవాడు ఆయన. ఎరిగినవాడు కాబట్టి రామచంద్ర ప్రభువు యుద్ధంలో అలిసిపోయి ఎలా రావణుణ్ణి వధించాలి అని ఆలోచన చేస్తూ ఉంటే ఆయన వచ్చేట. ఇంతమంది రాకుండా ఇంకో వశిష్ఠుడో సూర్యో విశ్వామిత్రుడో కాకుండా ఈయన వచ్చాడు. ఎంత కథ ఉందో చూడండి ఒకసారి. ఇటువంటివి చదువుతున్నప్పుడే చిన్న చితకా కష్టాలు వస్తే ఏడవకూడదు మనం. పక్కవాడు తిట్టాట బాధపడిపోవడమే. ఆ మధ్యన ఒక ఆవిడ పప్పు వండింది, ఆ పప్పు బాగాలేదన్నా అంటే నేను పొరపాటున కర్మగాలి, గురువు గారు పప్పు బాగాలేదన్నారు, ఇక మొదలెట్టింది ఆవిడ నాటకం. పప్పు బాగాలేదంటాం ఏదో కర్మగాలి అన్నాను అనుకోండి, దానికే ఇంత ముప్ప. అందుకని అప్పటి నుంచి నేను ఏది బాగాలేకపోయినా అద్భుతం అద్భుతం అండం మొదలెట్టా. ఏం చేస్తాం మరి, అలా అంటే వాళ్ళకి ఆనందం కలుగుతుంది అనమాట. చారు ఎలా ఉంది, ఏం చారు అండి అసలు ఈ ప్రపంచంలో ఇలాంటి చారు మీరు తప్ప ఎవరో కాసలేరు అన్నామంటే ఎంతో ఆనందం కలుగుతుంది. మరి ఏం చేస్తాం, ఈ బాధపడిపోతారు కనుక ఈ చిన్న చిన్న వాటికి బాధపడకండి. సూర్యుడు అజ్ఞాతవాసం చేశాడు, రాముడు అరణ్యవాసం చేశాడు, పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు. ఎప్పుడూ ఎంత గొప్పవాళ్ళైనా సరే ఏదో ఒక సమయంలో కష్టాలు పొందారు. మేము ఎన్ని కష్టాలు పొందామో మీకేం తెలుసండి. చచ్చి బతికినవాడిని నేను చాలాసార్లు. ఉపాసన కోసం హిమాలయాలకు వెళ్ళి మృత్యువు చివరికి వెళ్ళి ఈశ్వరానుగ్రహంతో వెళ్ళి బతికి బట్టకట్టాను. అలా బతికాను కాబట్టి నేను బతికాను గ్యారంటీగా, కాబట్టి మీ ఎదురుగా కనబడుతున్నాను. ప్రతి జీవికి ఏదో కష్టం వస్తుంది. ఇప్పుడు రాముడికి యుద్ధంలో అలాంటి చింత వచ్చిందనమాట. ఇందులోంచి ఎలా బయటపడాలి, రావణుడిని ఎలా వధించాలి, వెంటనే అగస్త్యుడు వచ్చాడు. వచ్చినవాడు ఏదో సామాన్యంగా భావించలేదండోయ్. సాధారణంగా శిష్యుల దగ్గరికి వెళ్ళి గురువులు నీ బతుకు తగలయ్యా, నీ జాతకం బాగాలేదు, నువ్వెందుకు పనికిరావు, నా వల్లే పైకొస్తావు అనకూడదట. శిష్యుడిని ముందు ప్రశంసించాలి. రామ రామ మహాబాహు అన్నాడు ఆయన. మహాబాహు, బాహు అంటే చెయ్యి, మహాబాహు అంటే ఏదో పెద్ద గొప్ప చేతులు పొడుగు చేతులు అని కాదు, పరాక్రమవంతుల్ని మహాబాహువులు అంటారు. నీకంటే పరాక్రమవంతుడు ఎవడుంటారు నాయన, అంత గొప్పవాడివి. ఏదో మా కోసం ఇలాగా అలసట నటిస్తున్నావు, యుద్ధం చేయడం ఎలాగా అనుకుంటున్నావు, నీవు తలుచుకుంటే ఈ రావణుడెంత అని ముందు ప్రశంసించాడు. తదనంతరం యుద్ధంలో విజయం పొందడానికి అత్యంత పవిత్రమైనది శక్తివంతమైనది ఆదిత్య హృదయం అని ఒకటి ఉన్నది. సూర్యభగవానుడి అనుగ్రహం ఉంటే ఆరోగ్యం వస్తుంది, అలసట తొలగుతుంది, తెలివితేటలతో యుద్ధం చేస్తాం.
యుద్ధం తెలివితేటలతో చెయ్యాలి. బలమున్నా భీముడి దగ్గర కొన్ని తెలివితేటలు తక్కువ, అందుకే ఎక్కువ దెబ్బలు తిన్నట్ట దుర్యోధనుడితో యుద్ధంలో. దుర్యోధనుడికి భీముడికున్నంత దేహబలం లేదు, కానీ గదాయుద్ధంలో మెలకువలు తెలుసు. ఆ మెలకువతో పడగొట్టేస్తున్నట్ట. కాబట్టి యుద్ధం చేసేవాడికి తెలివితేటలు కూడా అవసరం. తక్కువ శక్తిని ఉపయోగించి ఎక్కువ మంది శత్రువులను చంపగలగాలి. అదొక గొప్ప స్ట్రాటజీ. ఆ తెలివితేటలు ఇస్తుంది. అన్నిటికీ మించి యుద్ధము అంటే కేవలం రామరావణ యుద్ధమే కదా, అసలు జీవితమే పెద్ద యుద్ధం. మన మనస్సుల్లో నిరంతరం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మానసిక సంఘర్షణ పొందనివాడు ఎవడుంటాడు? అందుకే మన మనస్సుల్లో రామాయణ భారత యుద్ధాలు జరుగుతాయి అన్నారు పెద్దలు. ఇలా చేయొచ్చా చేయకూడదా, ఇల్లు కొనొచ్చా కొనకూడదా, పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా, గురువు గారిని మన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇస్తే 3 రోజులు దిక్కుమాలాడు మన మీద పడతాడేమో. ఇన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. ఈ సంఘర్షణలు లేకుండా ఎలా ఉంటుంది అసలు? ఈ సంఘర్షణల్లో నుంచి బయటకు వచ్చి సరైన ఆలోచనతో బయటికి రావాలంటే ఆ ఆలోచన మనకి ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు. అందుకని రాముణ్ణి ముందు ప్రశంసించి ఆదిత్య హృదయం ఇచ్చాడు. 6వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు ఈ ఆదిత్య హృదయంలో సూర్యుడి యొక్క ప్రశంస ఉంటుంది. మిగతా అంతా దాని మహిమ, తర్వాత ఫలశ్రుతి, ముందు రాముడి ప్రశంస ఉంటాయి. మొత్తం శ్లోకాలు ఎన్నమాట? 19 శ్లోకములు. 6వ శ్లోకంతో కలిపి 24వ శ్లోకం కూడా లెక్కటండి. 6, 18, 24 కాబట్టి మొత్తం ఎన్ని ఉంటాయి? 19 శ్లోకాలు ఉంటాయి. ఎప్పుడు సూర్యుడికి సంబంధించిన స్తోత్రం టోటల్ చేస్తే మళ్ళీ 1 రావాలట. అలా వచ్చినటువంటి స్తోత్రం అయితేనే శాశ్వతమైన కీర్తిని ప్రసాదిస్తుంది. అందుకే సూర్యభగవానుడికి సంబంధించిన దివ్య స్తోత్రాలు ఏవైనా సరే అయితే 19, లేదా మళ్ళీ మనకి ఏ రకంగా చూసినా 19 లేకపోతే 991 ఈ సంఖ్యతో వస్తాయన్నమాట. ఆఖరణ టోటల్ 1 రావాలి. మార్కండేయ పురాణంలో కూడా ఒక ఆదిత్య స్తవం ఉంది, అందులో కూడా టోటల్ చేస్తే 1 వస్తుంది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఎటు నుంచి కూడినా మళ్ళీ 1 రావాలట. అలాంటి దివ్య స్తోత్రం అది. ఈ దివ్య స్తోత్రంలో అమృతత్వం ఉన్నది, జ్ఞానం ఉన్నది, భువన బ్రహ్మాండములు ఉన్నవి. దీనిని ఉపాసించి చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా బాగుపడడం నేను కళ్ళారా చూశాను. చేతులు పెరాలసిస్ వచ్చి, పక్షవాతం వచ్చి కథలు లేకుండా పడిపోయిన ఒక శిష్యుడు ఉండేవాడు నాకు. పేరుకు శిష్యుడు అంటే నాకంటే పెద్దవాడు ఆయన. మంత్రోపదేశం పొందడం వల్ల శిష్యుడు. గురువుగారు చిన్నవాడు, శిష్యుడు పెద్దవాడు ఎందుకు అవుతారంటే మంత్రాన్ని ఉపదేశంగా పొందినప్పుడు ఎంత గొప్పవాడైనా వాడు శిష్యుడే, ఈయన గురువే. మేధా దక్షిణామూర్తి శ్లోకంలో ఏమనుంటుంది? చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. ఆశ్చర్యం అన్నాడు. ప్రారంభమే చిత్రం అన్నాడు. ఒక మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టు కింద వేళ్ల దగ్గర ఒక గురువుగారు కూర్చున్నారు. ఆ గురువుగారు ఎటువంటి వాట? యువా అంటే కుర్రవాడు, మంచి యవ్వనంలో ఉన్నవాడు. యువకుడు అంటాను కానీ అనకూడదు, యువా అనాలి తప్ప యువకుడు అనకూడదు. తెలుగులో అలా అనేస్తూ ఉంటాం మన సంస్కృత శబ్దాన్ని తీసుకొచ్చి. శిష్యులు ఆయనేమో మర్రి చెట్టు చుట్టూతో ఉన్న చప్టా మీద కాలు వేసి కూర్చున్నాడు. పద్మాకర్ గారిలాగా ఎప్పుడు చూసినా ఓ 16 ఏళ్ళ కుర్రాళ్ళ కనపడతాడు అనమాట. అస్సలు మీసం తెల్లబడదు ఆయనకి, జుట్టు నల్లగా ఉంటుంది, ఒత్తుగా జటాజూటాలతో ఉంటుంది, చాలా అందంగా ఉంటాడు, మంచి అద్భుతమైన కాంతితో ఉంటాడు గురువుగారు యువకుట్ట. శిష్యులు మాత్రం అంతా రిటైర్ అయిపోయారు, ఓవర్ రిటైర్డ్. మళ్ళీ ఒక ఆయన ఉద్యోగం కంటే పెన్షన్ ఎక్కువ తీసుకున్నాడండి. సర్వీస్ 25 ఏళ్ళు, పెన్షన్ 50 ఏళ్ళు తీసుకున్నాడు ఆయన. కావాలంటే చూడండి, మీకు అటువంటి వాళ్ళు లిస్ట్ ఇస్తాను. కొంతమంది అదృష్టం అది. టంచనుగా నెలకింతని పింఛను వస్తుంది, పింఛను ఎక్కువ కాలం తీసుకున్నాడు ఆయన, చేసిన ఉద్యోగం తక్కువ. అలాగా శిష్యులంతా పరమవృద్ధులు. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకొత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయ సురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ సనిరి ప్రేమల్ మీర తత్సేవకునన్నారు. కౌండిన్యుడు,
అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహానుభావులు, బాగా తపస్సు చేసిన వారు, ముల్లోకాలు తిరిగిన వారు, తపస్సుతో త్రిమూర్తుల్ని మెప్పించిన వారు, మణిద్వీపానికి కూడా వెళ్ళినటువంటి వాళ్ళు, అంతంత గొప్పవాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళంతా ఎదురుగుండా కింద బాసిన మఠం వేసుకుని పద్మాసనం వేసుకు కూర్చున్నారు. వాళ్ళు శిష్యులట. పూర్వం కింద కూర్చుని పురాణం వినేవారండి, ఇలా పద్మాసనం వేసుకు కూర్చునేవారు. ఇప్పుడా గురువుగారు మీరేమనుకోకపోతే మంత్రోపదేశం మీరు కింద కూర్చొని చెయ్యండి, మేము కొంచెం ఆ పైన కూర్చుంటామండి. కాళ్ళు కదండి, బండరాళ్ళులో ఉన్నాయి, వినపట్టలేదు, మాకు కనపట్టలేదు అంటున్నాం. కాలం మారిపోయింది. చక్కగా కింద కూర్చున్నారట. అలా ముసలి శిష్యులు కింద కూర్చుంటే పడుచు గురువు గారు పైన కూర్చుని చప్టా మీద వారికి అద్భుతమైన బోధ చేశాడు. పోనీ బోధ చేసేవాడు ఇలా మైకు పెట్టుకుని 2 గంటల ఉపన్యాసం చెప్పాడా గొంతుకు తెంచుకుని? ఏమీ లేదట. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, అలా మౌనంగా చూశాడంతే ఆయన. ఒక్క ముక్క నోట్లోంచి చూస్తే ఒట్టు. నేను అలా చేస్తే మీరంతా మళ్ళీ రేపు ఉపన్యాసానికి రారు, ఈ మాత్రం మౌనానికి మా ఇంట్లోనే కూర్చుంటావులేండి అంటారు. కాబట్టి ఆయన లెవెల్ వేరు కనుక ఆయన మౌనంగా ఉన్నాడు. నేను మౌనంగా ఇక్కడ కూర్చుని ఆదిత్య హృదయం చెబుతాను అన్నాను అనుకోండి, రవి గారు వస్తారా లేదా ఇంకోళ్ళు వస్తారా, ఎవరు వస్తారు ఇంట్లో కూర్చుని? మౌనం కోసం ఎక్కడికి ఎందుకు లేవు గురువు గారు, మీరు ఆన్లైన్లో జూమ్లో లైవ్లో ఉండండి, అక్కడ మౌనంగా ఉండండి, మేము ఇక్కడ ధ్యానంలో ఉంటాం అంటారు. కాబట్టి నేను చెప్పక తప్పదు. కానీ ఆయన మహాత్ముడు కనుక అలా చూస్తూ ఉన్నట్టు మౌనంగా. అదే వ్యాఖ్యానం. ఈయన చెప్పకపోయినా చూపులతో ఈ సారాంశమంతా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయింది. శిష్యుల యొక్క సందేహాలన్నీ తొలగిపోయాయి. చిన్న సంశయాహ, చిన్నము అంటే నరకబడిన తొలగబడిన, సంశయాహ సంశయములు కలిగిన వాళ్ళు అయ్యారు. అంటే శిష్యుల యొక్క సందేహాలన్నీ తొలగిపోయాయి. ధర్మ సందేహాల పేరుతో కార్యక్రమం పెట్టక్కర్లేక డైరెక్ట్గా వాళ్ళ సందేహాలు తీరిపోయాయట. దీని అంతరార్థం ఏమిటో తెలుసా? ఇప్పుడు ఆయన మాట్లాడటం లేదు, కానీ ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాలు బోధించాడు, అది అంతరార్థం. ఒకప్పుడు చెప్పాడు, చెప్పిన దాన్ని రికలెక్ట్ చేసేలా చేస్తున్నాడు అంతే ఆయన. అదిగో అటువంటి వాడు మేధాదక్షిణామూర్తి అంటే. అంతటి మహానుభావుడైనటువంటి గురువుగారు, ఆ గురువుగారి దివ్యశక్తి ఈ మార్కండేయ పురాణంలో ఈ ఒక అద్భుతమైన కథలో చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఇటువంటి వాళ్ళంతా శివుని చూడడానికి వచ్చారు. ఈ శివుడి యొక్క తెలివితేటలన్నీ ఇచ్చేటటువంటి దివ్యశక్తి సూర్యభగవానులో ఉందని చెప్పుకున్నాం కదా. అత్యంత ప్రాచీన కాలంలో రాజ్యవర్ధనుడని ఒక ఆయన ఉన్నట్ట. ఆయన భార్య పేరు మానిని. ఈ ఇద్దరు మంచి ఆరోగ్యవంతులు. చాలా కాలం పాటు ఈ భూమండలాన్ని రాజ్యవర్ధనుడు పరిపాలించాడు. 10,000 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఈ హడావులో నేను టైం చూసుకోవట్లేదు, ఇంకొక 10 నిమిషాలు ఉందిలేండి, పర్వాలేదు. ఒక రోజున మానిని భర్త గారికి తలంటింది. పూర్వం తలంట ఒకటి ఉండేది కదా, భార్యలు చక్కగా ఒళ్ళంతా నలుగు పెట్టి పిండి పెట్టి తర్వాత కుంకుడుకాయలు పులుసు పోస్తూ అలా రుద్దుతూ ఉంటే భర్త గారు స్వర్గానికి వెళ్ళిపోయాడు, బెత్తడి దూరానికి వెళ్ళిపోయాడు అనమాట. ఏమిటో అవన్నీ పోయాయి. అసలు ఇప్పుడు తలంటవలసిన అవసరం ఎక్కడుందండి? ఎక్కడ మైదానాలు, తల ఏమంటున్నారు, ఎక్కువ మందికి మైదానాలు, దాంతో కాలం మారిపోయింది. కానీ చక్కగా ఆవిడ కూడా భర్త గారికి తలంటింది. అయినా మీకు నేను చెప్పాలా, పెద్దలు కదా మీరంతా. ఇప్పుడు తలంటుతూ హఠాత్తుగా భోరుమని ఏడవడం మొదలెట్టింది. బారుమని ఏడ్చిందిట. ఈయన తెల్లబోయాడు. తలంటడం కష్టంగా ఉందా, ఏడుస్తున్నావు అన్నట్ట. చచ్చా, మీకు తలంటడం కష్టం కాదండి, నాకెందుకో బాధ కలిగిందండి, ఏడుస్తున్నానండి. ఏడ్చైనా చెప్పు, చెప్పైనా ఏడు అంటే అప్పుడు ఆవిడ ఒక క్షణం ఆగి, ఏమండి మీ తల వెంట్రుకల్లో ఒక తల వెంట్రుక తెల్లబడిందండో అంది. ఈయన నవ్వాడు, తెల్లబోయాడు. తెల్ల వెంట్రుక్కి ఇంత తెల్లబోవాలా, ఇంత ఏడవాలా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, తెల్ల వెంట్రుక వచ్చిందంటే మీరు ముసలివాళ్ళు అయిపోయినట్టు. ముసలివాళ్ళు అయ్యారంటే ఇక కొంతకాలంలో వెళ్ళిపోతారని అర్థం. మీరు ముసలివాళ్ళు అయిపోయినా తట్టుకోలేను, మీరు చచ్చిపోతే తట్టుకోలేనండి బాబు, మీరు లేకపోతే ఉండలేను అని ఏడ్చింది. అప్పుడు ఆయన నవ్వి, వెర్రిదానా, పుట్టడం పెరగడం చావడం ఇవన్నీ తప్పదు, ఏదో ఒకనాటికి వెళ్ళిపోతాం అందరం కూడాను, నువ్వు కూడా నాతో పాటు రాక తప్పదు. ఇప్పుడు నువ్వు తెల్ల వెంట్రుకు వచ్చిందని ఏడవడం ద్వారా నా కర్తవ్యం ఏమిటో నాకు అర్థమైంది. ఇంతకాలం ఇంట్లో కూర్చున్నాను, పురాణాలు వెనక
ఇప్పుడు నాకు విషయం అర్థమైంది అని వెంటనే సభలోకి వచ్చి ప్రజలందరినీ పిలిచి, ప్రజలారా, నేను ఇక ముసలివాణ్ణి అయిపోతున్నాను. 10,000 సంవత్సరాలు పరిపాలించాను. ఆ రోజుల్లో 20,000 సంవత్సరాలు ఆయన ఆయువుట. అందుకని 10,000 గడిచాయంటే సగం జీవితం అయ్యింది. ఇక మిగతా 10,000 సంవత్సరాలు నేను పరిపాలించాలనుకోవటం లేదు. నా కొడుక్కి పట్టాభిషేకం చేసి నేను తపస్సుకి వెళ్ళి శరీరం చాలించాలనుకుంటున్నాను అన్నాడు. ప్రజలంతా రాజుగారంటే చాలా భక్తి కనుక వాళ్ళు ఏడ్చారు. మహారాజా, మీరు లేకపోతే మేము ఉండలేం. మీ అబ్బాయి మీకంటే బాగా పాలన చేయవచ్చు కానీ మీరంటేనే మాకు అభిమానం. మీరు మమ్మల్ని పరిపాలించవలసిందే అనగా ఆయన ఇక ముసలితనంలోకి వచ్చాక పరిపాలించకూడదు, ఈ దిక్కుమాల జుట్టుకు రంగేందుకు వేయటం మళ్ళీని, వేసినంత మాత్రం చేత శరీరంలో ఉన్న అలసట పోతుందా, నాకు కోరికలు కూడా తీరాయి, భార్యా సమేతంగా అడవికి వెళ్ళిపోతానన్నాడు ఆయన. నా మోహం నశించిపోయిందన్నాడు. అయితే ఒక పని చేయండి, మేము ఒక శుభముహూర్తంలో మీకు ఇక్కడి నుంచి వెళ్ళమని అనుమతిస్తాం, దాని ఏమంటారు, ఫేర్వెల్ పార్టీ ఒకటి ఇస్తాం, అప్పుడు విడుదరు, కానీ అప్పటిదాకా మాత్రం వెళ్ళొద్దండి అన్నారట. రిటైర్ అయ్యేటప్పుడు సెండ్ ఆఫ్ పార్టీ ఏదో ఇస్తారు కదా, అలాంటిది ఇచ్చేదాకా ఉండండి అంటే సరే అన్నాడు ఆయన. రాజుగారికి అలా చెప్పి వీళ్ళంతా కలిసి ఈ రాజుగారికి సెండ్ ఆఫ్ ఇవ్వకుండా ఈయన ఇక్కడే కూర్చోబెట్టేయడానికి ఏం చెయ్యాలి అనుకున్నారు. అప్పుడు వెంటనే వాళ్ళ అదృష్టం బాగుండి నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చి, నాయనలారా, అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం అని ఒక గొప్ప స్తోత్రం ఇచ్చాడు, చాలా గొప్పది అది. ఒకప్పుడు ఎంతోమందిని రక్షించినటువంటి దివ్య స్తోత్రం అది. తాను సూర్యుడి రూపం కూడా ధరించి సూర్యుని ఉపాసించిన మహానుభావుడు అగస్త్యుడు. ఆ ఆదిత్య స్తోత్రాన్ని మీకు నేను ఇస్తాను, సూర్యుని ఉపాసించండి వెళ్ళి. సూర్య అనుగ్రహం ఉంటే మీ రాజుగారు మళ్ళీ యువకుడు అవుతాడు, మీ కోరిక తీరుతుందన్నాడు నారదుడు. సమయం వచ్చినప్పుడు గురువులు అలా వస్తారులేండి. వెంటనే నారదునికి నమస్కరించి ఆయన దగ్గర సూర్య మంత్రాన్ని అనుష్ఠానంగా సేకరించి ప్రజలంతా సుధామ అనొక పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఈ సుధామ పర్వతం మీద రాళ్ళు ఒకదానికొకటి తగిలి చమక్ చమక్కని మెరుపులు వస్తాయి. అందుకే మెరుపు తీగల్ని సౌదామిని అంటారు. సౌదామిని అంటే సుధామ పర్వతం మీద వచ్చేటటువంటి మెరుపులు అని అర్థం. తెలుసో తెలియక మన వాళ్ళు సౌదామిని అంటే మెరుపు తీగని అర్థం. ఆడపిల్లలకి సౌదామిని అని పేరు పెడితే అమ్మ ఎక్కువ కాలం ఉండదు, మెరుపు తీగలాగా అనమాట. వారు వచ్చారు వీరొచ్చారు మెరుపు తీగారా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ కనపడకుండా, అలాంటి మెరుపు తీగ అనమాట. అందుకని మన వాళ్ళు సౌదామిని అనే పేరు సాధ్యమైనంత వరకు మానవులకి పెట్టద్దు, దేవతలకి పెట్టండి అన్నారు. ఆ పేరు పెడితే వాళ్ళు ఎక్కువ కాలం రాణించరట. ఆయువులో కానీ సంపదల్లో కానీ అన్నీ తొందరగా వెళ్ళిపోతాయి. మెరుపు తీగ లాంటిది కదా, మెరుపు తీగ ఏమవుతుంది, మాయమైపోతుంది. ఆయువు కూడా అటువంటిదే మనకి. అందుకని కొన్ని పేర్లు పెట్టకూడదు. రేవంతుడు అనే పేరు, అది కూడా వాడికి రాణింపు రాదు, చివరికి అది ఇబ్బందే తెచ్చిపెడుతుంది. అందుకే కొన్ని పేర్లు వద్దన్నారు. ఇప్పుడు కలియుగం కదా, గొప్ప గొప్ప పేర్లు, కొత్త కొత్త పేర్లు ఎవరికీ తెలియదు. అది ఒకడికి అశ్రుత్ అని పేరెట్టారు. శృతం అంటే వినబట్ట, అశ్రుత్ వినపడదు, వాడు డెఫ్ అనమాట. ఏమిటో మరి ఈ పేర్లు, ఏదో ఈ గూగుల్ ఒకటి వచ్చిందిలేండి. గూగుల్ వాడికి ఏదో వాడికి తోచింది అందులో పెడతాడు. ఆ గూగుల్ బదులు ఇలాంటి గూగుల్ అడగచ్చు కదా, అడగరం. మన సొంత పెత్తనం అనమాట. అయాన్ అని పేరెట్టారు. అయాన్ అంటే ఏం అర్థం లేదు, అయనము అంటే చరిత్ర ప్రయాణం అని అర్థం. అందుకే ఉత్తర అయనం. అయాన్ అంటే ఏముంది నీ మొహం, యాన్ అంటే యానము అంటే ప్రయాణం, వెళ్ళుట ఒక చోట నుంచి ఒక చోటకి. అయాన్ అంటే ఎక్కడికి వెళ్ళాడు, వాడు బతుకంతా అక్కడ మొద్దురా చెప్పల పడి ఉంటాడు, వేసిన చోట ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, కదలడనమాట. అలా పడుండి నేనెవరిని అనుకునేవాడు అయాన్. ఇలాంటి పేర్లు కొన్ని దయతో పెట్టకండి, పెడితే కొంపలు ముంచుతాయి, దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలాంటి పిచ్చి పేర్లు పెట్టినప్పుడు హనుమంతుడికి సంబంధించిన ఉపాసన చేసుకుంటే, సుందరకాండం చదువుకుంటే ఆ దిక్కుమాలిన పేర్లు కాస్త మంచి పేర్లు అవుతాయి అన్నమాట. కాబట్టి ఏది ఏమైనా మంచి మంచి పేర్లు పెట్టాలి. ఈ సుధామ పర్వతానికి వెళ్ళి ఆ మెరుపు తీగల కాంతిని భరిస్తూ చాలా కష్టపడి వీళ్ళంతా సూర్యోపాసన చేశారు. ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేశారు. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. సూర్యుడు ప్రత్యక్షంగానే వీళ్ళు ఒక స్తోత్రం రచించారు, దానికి సూర్యస్తవము అని పేరు. అది మా సత్సంగంలో పెట్టాం. చాలా గొప్ప స్తోత్రం మార్కండేయ పురాణంలో ఉంటుంది. ఆ స్తవానికి మెచ్చుకుని సూర్యుడు, మీ కోరిక నాకు తెలుసు, మీ రాజుగారు ఇంకో 10,000 సంవత్సరములు పూర్వం పుట్టినప్పుడు ఎలాగ ఉన్నాడో అలాగే
పుట్టినప్పుడు అంటే మరి అప్పుడే పుట్టినవాడని కాదు సుమా, రాజ్యపాలన చేపట్టినప్పుడు ఎలా ఉన్నాడో అటువంటి యౌవనంతో 10,000 సంవత్సరాలు మీ మధ్యలో ఉండి పరిపాలన చేస్తాడు అని వరం ఇచ్చారు. అక్కడ సూర్యుడు వరం ఇచ్చాడో లేదో ఇక్కడ రాజుగారు చూస్తూ ఉండగా కుర్రాడైపోయాడు. సింహాసనం మీద ఉన్నవాడు కాస్త పొడుచువాడైపోయాడు. రాజుగారి భార్య, రాజ్యవర్ధనుడి భార్య మానిని ఆయన చూచి, ఏమండో మీరు ఎంత ముచ్చటగా ఉన్నారో, పెళ్లిలో ఎలా ఉన్నారో అలా ఉన్నారండి అంది. అప్పుడు ఆయన అద్దంలో చూసుకుంటే నిజంగానే ఆయన పెళ్లి కొడుకులో ఉన్నట్ట. నిజంగా అలాంటి వరాలు ఉంటే ఎంత బాగుండవు, నాకు కూడా అలా అయిపోవాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఆయనకి బెంగ వచ్చింది, ఎందుకంటే ఈయనంటే కుర్రాడయ్యాడు, ఈవిడ మాత్రం రిటైర్ అయిపోయింది, మానిని ముసలావిడ. ఓసారి హైదరాబాద్ వెళ్ళిన కొత్తల్లో లిఫ్టులు అప్పుడే చూసాం, అప్పటికి లిఫ్టులు అంటే మాకు తెలియదు. పల్లెటూరు నుంచి ఒక ముసలాయన వచ్చాడు. ఆయన వచ్చి కొడుకు పక్క నుంచి ఇది లిఫ్ట్ అంటారంటూ ఉంటే ఆయనకి లిఫ్ట్ అంటే ఏం తెలుసు, అక్కడ చూస్తున్నాడు. చూస్తూ ఉండగా ఏం జరిగింది, ఆ లిఫ్ట్లోకి ఓ తెల్లబడిపోయిన జుట్టు కలిగిన 70 ఏళ్ళ ఆవిడ ఎక్కింది. లిఫ్ట్ పైకి వెళ్ళిపోయింది. ఈయన అలాగే చూస్తున్నాడు. మళ్ళీ కాసేపటికి లిఫ్ట్ కిందకి దిగింది. ఈసారి ఇందులోంచి 16 ఏళ్ళ అమ్మాయి వచ్చింది. వెంటనే ఈయన, ఒరే కొడుక, ఈ లిఫ్ట్లో ఇంత మహిముందని తెలిస్తే మీ ముసిల్దాన్ని తీసుకొచ్చేవాడిరా అంటే, ఈయన కాదు వాళ్ళ ముసలావాడు అలా అయిపోవాలట, మన ముసిల్దాన్ని తీసుకొచ్చేవాడురా అంటే, మావిడిని అందులో ఎక్కిస్తే పైకెడితే ఇలా వస్తుంది అనుకున్నాడు ఆయన. పాపం ముసలావిడ వెళ్ళింది, పడుతావిడ వచ్చిందని తెలియదు పాపం ఆయనకి. కాబట్టి లిఫ్ట్లో ఆ మహిమ ఉంది అనుకున్నాడు ఆయన. లిఫ్ట్గా ఆ మహిమ ఉంటే అందరం దూరం రోజును. సరే, కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆవిడేమో ముసలిది, ఈయన పడుచువాడు. ఇంతలో ప్రజలందరూ వచ్చారు. మహారాజా రాజ్యవర్ధన, జయోహో జయోహో, నీవు యువకుడి వయ్యావు, మాకు ఆనందంగా ఉంది అనగానే ఏం జరిగిందన్నాడు రాజు. మేము సూర్యుడిని ఉపాసించామండి, ఆదిత్య హృదయం దివ్య శక్తిది. పూర్వం ఒకప్పుడు రాముడు చదువుకున్నాడు, యుద్ధంలో రావణుడిని వధించాడు, అంతఃసంఘర్షణ నుంచి బయటపడ్డాడు, ఎంతోమంది దీన్ని ఉపాసించి ఆరోగ్యవంతులయ్యారు. నారదుని దయతో మేము కూడా ఆ విద్యను ఉపాసించాం, సూర్యుడిని దర్శనం చేసుకున్నాం, ఆయన మెప్పించాం. మేము వరం అడిగితే వరం ఇచ్చాడు, ఆ వరం వల్ల, సూర్యుడు మాకు ఇచ్చిన వరం వల్ల మీరు ఇలా కుర్రవాళ్ళు అయ్యారు, ఇంకో 10,000 ఏళ్ళు ఇలాగే ఉంటారట, మమ్మల్ని పరిపాలించండి అనగానే ఆయన మళ్ళీ ఈయన భోరుమన్నాడు. ఇదేమిటి మహారాజా మళ్ళీ బాధపడుతున్నారంటే, నా ప్రజలు, నా భార్య, మీరంతా ముసలాళ్ళయి నా కళ్ళ ముందు చచ్చిపోతూ ఉంటే నేను ఒక్కడే పరిపాలన ఎలా చేస్తాను, అది ధర్మం కాదు అని మళ్ళీ ఈయన నారదుడిని పిలిచి ఉపాసన పొంది ఆ సుధామ పర్వతానికి వెళ్ళి సూర్యుడిని ఉపాసించాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే, నా కోసం ఎంతో త్యాగం చేశారు నా ప్రజలు, కాబట్టి నా కోసం త్యాగం చేసిన నా ప్రజలు, నా భార్య కూడా నాలాగే యువకులుగా ఉండి నాతో పాటు 10,000 సంవత్సరములు హాయిగా ఆనందంగా ఉండాలన్నట్ట. ఆయన వరం ఇచ్చాడు. ఈసారి మార్కండేయ పురాణం వినండి, నేను చెప్పింది సంపూర్ణ మార్కండేయ పురాణంలో ఉంటుంది, ఇది చాలా గొప్ప కథ. అప్పుడు సూర్యుడి అనుగ్రహంతో వాళ్ళంతా హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు. సూర్యభగవానుడు కోరిన వరాలిచ్చే ఒక ప్రత్యక్ష దైవం, ఆరోగ్యవంతుడు, గొప్ప దాత, జ్ఞాని. అన్ని శాస్త్రములు ఎవరి దగ్గర లేవట, సకల శాస్త్రములు ఆయనలో ఉన్నాయి. అందుకే హనుమంతుడు ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాడు. యాజ్ఞవల్క్యుడు సూర్యుడి ద్వారానే విద్య నేర్చుకుని శుక్ల యజుర్వేదం అనే ఒక కొత్త యజుర్వేదం ఇచ్చాడు. ఇలా ఎంతోమందిని అనుగ్రహింపజేసే సూర్యభగవానుడి గురించి గంటన్నరలో ఏం చెప్పుకుంటాం. అయినప్పటికీ భగవంతుడి అనుగ్రహం వల్ల ఆయన అనుగ్రహం మనం పొందుదాం. ఒక్కసారి చెప్పండి, ఓం సూర్య దేవాయ స్వాస్థ్యప్రదాత్రే నమః. ప్రతిరోజు ఉదయం మాత్రం ఆయనకు ఒక నమస్కారం చేయండి. ఇంకొకటి, కొంతమందికి అనుమానం వస్తుంది, సంధ్యావందనం వేళకి చేయలేకపోతే ఏమైనా మార్గం ఉందానని. ప్రాయశ్చిత్తంగా 4వసారి అర్ఘ్యం ఇస్తే ప్రాయశ్చిత్తం, రోజు కాదు, అప్పుడప్పుడు, రోజు అది అలవాటు చేసుకోకూడదు. మధ్యాహ్న సంధ్యా సమయంలో మేము ఆఫీసులో ఉంటున్నాం, ఏం చేయాలని అడుగుతున్నారే, ఎక్కడున్నా చేతిలోకి నీళ్లు తీసుకుని 12 అవగానే అర్ఘ్యం ఇచ్చేయండి చాలు. మురికి నీటితో అర్ఘ్యం ఇచ్చినా అది గంగాజలంతో అర్ఘ్యం ఇచ్చినట్టే అవుతుంది అని శాస్త్రం చెబుతున్నది. వేళ తప్పకుండా అర్ఘ్యం మాత్రం ఇవ్వడానికి ప్రయత్నించండి. పురుషులు గాయత్రి మంత్రంతో, స్త్రీలైతే యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే, ఈ శ్లోకపూర్వకంగాను అర్ఘ్యం ఇమ్మన్నారు. ఏమీ రాకపోయినా ఓం సూర్యాయ నమః, పూష్ణే నమః, ఖగాయ నమః, హంసాయ నమః, భానవే నమః, ఈ 5 నామములతో అర్ఘ్యప్రదానం చేస్తే వాళ్ళకు కూడా సంపూర్ణ సంధ్యావందనం చేసిన ఫలితం వస్తుంది. ఇవి ధర్మ సూక్ష్మములు మనకు చెబుతున్న మాట. హరి ఓం
తత్సత్. రేపు మంగళవారం పూట హనుమంతుని చరిత్ర కూడా ఉంటుంది కదా. ఇంకొక 2 రోజులు ఉందండి. రేపు ఎల్లుండే కూడా మీరు అందరూ ఇలాగే వస్తారు, ఇంకొంచెం ఎక్కువ మంది కూడా వస్తారు. అనకపోతే మళ్ళీ ప్రమాదం. అద్భుతమైనటువంటి ఆ ప్రసంగం ఇచ్చారు గురువుగారు. ఒక్కసారి ఒకటో రెండో ప్రశ్నలు ఆడియన్స్లో కనుక ఉంటే ఎవరైనా అడుగుదామని అనుకుంటే అడగచ్చు. ఈ ధర్మ సందేహం కాదు, కానీ ఈ మహాభారతం మీరు చాలా అంటే నేను అన్నీ వింటూ ఉంటానండి. మేబీ అంటే రెగ్యులర్గా అన్నీ అంటే ఆల్మోస్ట్ అన్నీ వినేసాను. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఒకటే ప్రశ్న ఏంటంటే, మీరు పుస్తకాలు ఏమైనా రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏది చదవాలో తెలియదు, ఏది అథెంటిక్ అంటే ఏది. భారతంలో ఏది చదవాలనే? భారతంలో కాదండి, భారతం ఇప్పుడు మన గీతా ప్రెస్ ఉన్నాయి, అదే ఇప్పుడు పోతన గారి అవి ఆథర్ అంటే రిఫరెన్సెస్. అలాగే మీ పుస్తకాలు కూడా అంటే ఎక్కడ దొరుకుతాయి మాకు? ప్రస్తుతానికి కొన్ని పుస్తకాలు ఇక్కడికి పట్టుకొచ్చారండి. ఇక్కడ ఎక్కడో పెట్టారు. ఎక్కడ పెట్టారండి? అక్కడ ఉన్నాయి కొన్ని. సహజంగా పురాణములకు వ్యాసుడు రాసినటువంటి పురాణములు గీతా ప్రెస్ వాళ్ళు చాలా వరకు వేశారు. భాగవతం వాళ్ళ శ్లోకంతో వేశారు. పోతన భాగవతం కూడా వాళ్ళు వేశారండి, టీటీడీ వాళ్ళు. వీటిల్లో అయితే కల్పితాలు ఉండకుండా పద్యము, శ్లోకము, తాత్పర్యము ఉంటుంది. తాత్పర్యం అంటే అది మనకి వాళ్ళ ప్రతిభని బట్టి ఉంటుంది. శ్లోకం గ్యారంటీగా అది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి గీతా ప్రెస్ వాళ్ళ దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కొన్ని పురాణాలు వారు వేయలేదు, కానీ నాగరలిపి, హిందీ లిపి చదవడం వచ్చినటువంటి వాళ్ళు అయితే చౌకంబా ప్రెస్ వారణాసిలో ఉన్నది. కాకతీయ సిమెంట్స్ పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు శృంగేరి పీఠాధిపతుల యొక్క ఆజ్ఞతోటి 18 పురాణాలు కూడా ప్రింట్ చేశారు. అవి కూడా పురాణాలే. కాకపోతే శ్లోకాల్లో కొన్ని చోట్ల తప్పులున్నా ప్రధానమైన శ్లోకాలు బాగానే ఉంటాయి. ప్రింటింగ్ మిస్టేక్స్ మనం ఏం చేయలేం కదా. ఇవి చేశారు. నేను కొన్ని పురాణములను ఎక్కడ మూలాన్ని డీవియేట్ చేయకుండా, అనగా మూలంలో రవ్వంత తేడా లేకుండా అనువాదం చేశాను. అందులో దేవీ భాగవతం ఒకటి, శివపురాణం, ఇంకోటి ఏమిటో ప్రింట్ చేశారు, శ్రీ వెంకటేశ్వర విలాసం. వీటిల్లో మాత్రం కల్పితాలు ఉండవు. యథాతథంగా వ్యాసుడు ఏది చెప్పాడో దాన్ని అందజేయడం జరిగింది. మీరు అనుమతిస్తే ఇంకొక ప్రశ్న అండి. అంటే ఇక్కడ సంధ్యావందనం గురించి మీరు ప్రస్తావించారు కదా. అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి అంటే అందరూ కలిసి ఉండడం, ఒకటే చిన్న ఇల్లులు, అంటే నేను చెప్పకూడదు, కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. అలాంటప్పుడు ఎలా ఉన్నా చేయాలట. ఆయన మురికి నీరున్నా చేసేయమన్నాడు, విమానంలో ఉన్నా చేసేయమన్నారు. సంధ్యావందనానికి వేళ తప్ప నియమం అక్కర్లేదు, కేవలం భక్తితో. స్నానం చేయకుండా కూడా చేయొచ్చు. దాని మీద ఒక కథ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఉపన్యాసం అవుతుంది కనుక చెప్పట్లేదు. కాబట్టి ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వేళ తప్పకుండా సంధ్యావందనం అనే పేరుతో అర్ఘ్యప్రదానం చేసినంత మాత్రం చేతనే పరమాత్మ సంతోషిస్తాడు. సంధ్యావందనానికి ఇంక పెద్ద నియమాలు అక్కర్లేదు. మీరు ఆఫీసులో ఉండండి, ఇంకో చోట ఉండండి, మీకు తెలిసిపోతుంది కదా సూర్యోదయం అని. వెంటనే నీళ్లు తీసుకుని అక్కడ ఆఖరికి వాష్ బేసిన్లో వదిలేయండి, పర్వాలేదు. సరే. ఆన్లైన్లో నేర్చుకున్న వాళ్ళు ఆదిత్య హృదయం ఉచ్చారణ రాని వాళ్ళకి వింటే కూడా అదే ఫలితం వస్తుందా? చాలా మంచి మాట అది. శ్రవణం అన్నాడు, అసలు ఎత్తుకోవడమే. శ్రవణం చాలా గొప్పది. చదవడం కంటే వినడం ఎక్కువ ఫలితం అట. ఎందుకంటే వినేటప్పుడు మనకి వెంగలేదు, ఎవరో ఒకళ్ళు చదువుతారు కనుక. స్పష్టంగా చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు యూట్యూబ్లో పెడితే దాన్ని వినడం చాలా మంచిది. వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాదసలిలం యథ. ఉపన్యాసం చెప్పేవాడిని, వినేవాడిని, శ్రోత్రూన్ అంటే వినేటటువంటి వాడు అనమాట. ఇలా ధర్మ సందేహం అడిగేవాళ్ళని ముగ్గురిని కూడా సమానంగా పవిత్రులు చేస్తాయి. సరిపోతుంది. మళ్ళీ రేపు కలుసుకుందాం.